ఇప్పుడు ఇంతసేపు భాగవతం వింటారు అవునా. ఇప్పుడు ఇంకా పాండవుల కథకు వస్తాం. హస్తినావతికి వాళ్ళు సోల్పోయిండారు. ఇప్పుడు దే హ్యావ్ టు గో టు వనవాస ఫర్ 12 years అండ్ 1 year ఆఫ్ అజ్ఞాతవాస. ಓಕೆನಾ. ಇವರು ಅರಮನೆ ಬಿಟ್ಟು ಹೊರಟಾಗ ಧೌಮ್ಯರು ಅವ್ರ గురుಗಳು అందరికిన ముందరికి అగ్నిసూక్త అనే ఒక వేదాల్లోగా ఒక శ్లోకాలు ఉంది. అది ఏం పఠన చేస్తారు అగ్ని సూక్త అంటే, ఎవరైనా చాలా స్ట్రాంగ్ విల్డ్ పర్సన్ ఉండేటప్పుడు వాళ్ళకి చాలా బేజారైనప్పుడు వాళ్ళ లోపల ఇంకా నెగిటివ్ ఎనర్జీ అవతలికి వస్తుంది కదా, అది చాలా పవర్ ఉండే వాళ్ళకి వాళ్ళ వెనక్కి ఏమేమి ఉంటేనో అంతా అంటుకొనేస్తుంది. అంత పవర్ఫుల్ ఉంటారు ఎందరో జనాలు. అట్లా అదేమీ కాకూడదు. దీంట్లో మెయిన్గా ద్రౌపది ధర్మరాయుడు ఇద్దరిదే చాలా పవర్ఫుల్ ఉంటుంది ఈ పాండవాస్ లోపల. వాళ్ళకిద్దరికే చూపించుకోకపోతేనే వానికి అంత బేజారాయ కదా, వానికి అర్థమాయ కదా వాడిది ఏమి తప్పు చేసే అనేసి. ఎవరికోసమో తప్పు చేసి ఉండొచ్చునో, బట్ వాడి ఆస్తికి లాస్ట్ చేయాల్సిండే. బిడ్డల్ని తమ్ముళ్ళని పెట్టింది వాడి అహంకారం చూపించే, కరెక్టా. అందుకోసము వాడి లోపల దావాగ్ని భగ 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 అంటూ ఉండే. ఈ అన్నల తమ్ముళ్ళకి అవమానము అంతా కలుసుకుంది. ద్రౌపదిగా ఇన్న సీన్లు వాళ్ళ జ్ఞాపకం వచ్చి అంత కోపంతో నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతా ఉండే వాళ్ళు. ఇంకా దాన్ని ఇంకా ఎవరికి చెడుపు కాకూడదు అని దౌమ్యలో అందరికీ నా ముందర అగ్ని సూక్తాన్ని పఠిస్తా, ఆ మంత్రాలని పఠిస్తా వాళ్ళ అగ్నిని కంట్రోల్ చేస్తూ ఉండ్రి వీళ్ళు దౌమ్యులు. ముందర పైరి వాళ్ళు వెనక భీమార్జున్ నకుల సహదేవులు నలుగురు మధ్య ద్రౌపది. ఓకేనా. ఇట్లా వనవాసానికి పోయి స్టార్ట్ చేస్తారు వాళ్ళ వెనక ఎందరో బ్రాహ్మణులు, వేద పండితులు, ఆమెట తపోధనాలు. ఒక మహారాజు వచ్చే అంటే ఇంకొక ఊరికి, ఆ ఊర్లో ఉండేది వాళ్ళు దగ్గర చుట్టుపుట్లు ఉండేవాళ్ళు కూడాను వాళ్ళని చూసేకొస్తారు. అట్లా ఎందరో జనాలు చేరింటారంట హస్తినావతిలో. ఇంత అన్యాయం అయ్యి ఇంతంతా అయినాక వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళ వెనకే వెళ్ళిపోతాము. ఇట్లా పాపిష్టుల రాజ్యంలో ఉండి ఇంకేమేమి చూడాలను, వద్దు. పాండవులు ఎట్లా వాళ్ళే వనవాసానికి పోయినప్పుడు వాళ్ళ జట్లోనే ఉండి ఏమైతే అది మనము అనుభవిస్తాము అనేసి డిసైడ్ చేసుకొని వాళ్ళ జట్లో వెళ్ళేస్తారంట ఊర్లో ఉండే వాళ్ళంతా. ಪಟ್ಟಣದಲ್ಲಿ ಇದ್ದವರು ಎಷ್ಟೋ ವರ್ಷಗಳಿಂದ ಇದ್ರಲ್ವ, ಅವರು ಪಾಂಡವರನ್ನು ಚಿಕ್ಕವರಾಗಿಂದ ನೋಡಿದ್ರಲ್ವ, ಅವರುಗಳು ಸಹಿತ ಅವ್ರ ಹಿಂದೆ ಹೊರಡಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತಾರೆ. ದೌಮ್ಯರ ಶಿಷ್ಯರು ಇದ್ರ ಜೊತೆಗೆ ಇವರುಗಳು ಅವರು ಹೊರಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ಇವರು ಇಂದ್ರಪ್ರಸ್ಥದಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದಾಗ ತಂದಿದ್ದ ರಥಗಳು, ಹೌದಾ, ಇವ್ರ ಬಾಡಿಗಾರ್ಡ್ಸ್ ಎಲ್ಲ ಇದ್ರಲ್ವಾ, ಅವರೆಲ್ಲ ಹೋಗ್ಬೇಕು. ಎಸ್, ದೇ ಲಾಸ್ಟ್ ఎవ్రీథింగ్. రథాలు ఇడ్చేస్రీ అక్కడే. బట్ దే బాడీ గార్డ్స్ ఉండ్రి కదా, ఒక్కొక్కరికి 10 జనాలు. వాళ్ళు ఇడిలే వీళ్ళని, ఏమైనా మీ జట్లోనే ఉంటామని వాళ్ళు వచ్చేకి షురు చేస్తారు. అర్థమైనా. సరే, ఇట్లే ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసి అక్కడ ప్రమాణ కోటి అనే ఒక పెద్ద వటవృక్ష ಅಂದರೆ ఆలద మర, పీపుల్ ట్రీనా, బ్యానియన్ ట్రీ. ఓకేనా. బ్యానియన్ ట్రీ ఉంటుంది. అక్కడ వచ్చి రాత్రికి ఉడుచుకుంటాం అక్కడే అనేసి అని అనుకుంటారు. ఉడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరనూ వాడిపోయి ధర్మరాయుడు వేడుకుంటాడు, ఇక్కడికి స్టాప్ చేస్తాము, మీరంతా వచ్చేదొద్దు, మా జట్ల మీరు కష్టాలు పడితే మాకు చూసే కాయలే, మాదంతా తప్పయింది, మేము కష్టపడనే పడాలా, ప్లీజ్ మార్నింగ్ మీరు వాపస్ పోండా అని ఎందరినో అడుక్కుంటాడు. అర్ధ జనాలు వాపస్ పోయేకి రెడీ అవుతారు. దాంట్లో ఈ పాండవాస్ బాడీ గార్డ్స్ కూడాను చేరుతారు. వాడు ధర్మరాయుడు ఒప్పుకునేదే లేదు, దయచేసి రావద్దంట మా జట్ల,
మాకు వచ్చే జ్ఞాపకాల జతకి మిమ్మల్ని చూసి చూసి ఇంకా మాకు బేజారు, ఇది అయితే మమ్మల్ని ఇడిచేయండి అని అడుగుతారు. అయినా కొందరు మాత్రము ఒప్పుకుంటా, ఇది వీళ్ళ జతల పయ్యకు ఒప్పుకుంటారు. మిగతా వాళ్ళంతా దే విల్ గో బ్యాక్, దే విల్ అగ్రీ టు గో బ్యాక్. నెక్స్ట్ డే మార్నింగు ఎక్కడ ఏమీ లేదు, వాళ్ళకి ఫుడ్ లేదు. అవునా? వీళ్ళు ఉపవాసం పడేది వీళ్ళ కర్మ. అవునా? వీళ్ళ జట్లా వచ్చిండే ధౌమిలు వాళ్ళ శిష్యులు, వాళ్ళకి ఇదే లేదు. ధౌమిలు వచ్చినాక వాళ్ళ శిష్యులు రావాలా, వచ్చేస్తారు. వాళ్ళు ఉండి ఏం చేయాలా? రాజ్యమే లేకపోయినాక వాళ్ళు వీళ్ళ జట్లా వస్తారు. ఇంద్రకు ఫుడ్ ఎట్లా చేసేది అనే ఒక క్వశ్చన్ వాడిని రాత్రంతా నిద్రపోయేకిడికుండా ఇట్ ట్రబుల్డ్ హిమ్. ఎలా అంటే హీఈస్ గృహస్థులకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి లేకపోయినా పర్వాలేదు, వచ్చిన అతిథులకి తృప్తి చేయాలా, భోజనం ఇయ్యాలా అనేది ఒక రూల్ శాస్త్రంలా, ధర్మశాస్త్రంలా. అట్లా అది ఇందరు నన్ను నమ్ముకొని వచ్చిండారు, ఎవరికి ఏం పెట్టకైతుంది అనే బేజార్కి జల్దీ స్నానం చేస్తాడు. గంగా నదినే తనే అంతా, అక్కడ కూర్చొని ఉంటాడు ఒకడే. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళంతా శౌనకులు వస్తారు. శౌనక ముని అనేసి, హీఈస్ అ వెరీ గ్రేట్ సేజ్. శౌనక మునిలో వీడిని మీట్ అయ్యేదానికోసమే వాళ్ళ ఫాలోవర్స్తో వస్తారు. పాండవాసకు వాడు ఏం చెప్తాడో, యోచన చేయొద్దు, నువ్వు నీ మనసులో ఏముంది నాకు గొత్తు, మీ గురువులే ఉండారు కదా ధౌమిలో, వాళ్ళని అడగండా, హీ నో ద రెమెడీ అని చెప్పినప్పుడు ధర్మరాయలకి ఆశ్చర్యం అవుతుంది. ధౌమిలో అక్కడే ఉండరు, వాళ్ళు ఊరికినే ఉంటారు, వాళ్ళు ఏమీ చెప్పలే. అప్పుడు అడుగుతారు శౌనకాల మునిని, స్వామి మా కష్టమంతా చూస్తూనే ఉండరు ధౌమిలో, వాళ్ళు ఏమీ ఆన్సర్ చేయలే కదా, నేను ఎంత యోచన చేస్తానని నేను రాత్రిని ఇంకా అంటే, శాస్త్రంలోగా ఏదైనా విద్య కావాలంటే మనమే అడగల్లా. ఇప్పుడు ఒక దృష్టి మంత్రానికే మీరు అడిగినప్పుడు మేము డేట్ చూసి మన మంచి ఇది చూసి ఇస్తాం మీకు మంత్రోపదేశం. అవునా? ఈ కాలంలోనే. ఇంకా ఆ కాలంలో ఇంకెంత స్ట్రిక్ట్గా ఉండే, ఒకరు అడగల్లా, లేదంటే పెద్దోళ్ళు మా అమ్మ నాకు చెప్పల్లా, నీ కూతురుకు చెప్పించు, దానికి ఒక కొడుకు అయ్యిండాడు, దాన్ని అడుగు, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పించి దాన్ని మంత్రపఠనం చేసుకోమను అని చెప్పిస్తేనే ఐ హ్యావ్ ద రైట్ టు గివ్ మంత్రోపదేశ. ఆ కాలంలో ఇంకా స్ట్రిక్ట్గా ఉండే. శౌనకులు అదే చెప్తారు. అందుకే వాళ్ళ ముందరే నేను నీకు చెప్తా ఉన్నానప్ప, ఇది రూలు. సో మరుసనాడు పొద్దున్నేకి లేదంటే సాయంకాలానికి మంచి ముహూర్తం చూసి వాళ్ళు ఉపదేశం చేస్తారు, తీసుకో అని చెప్తాడు వాడు. అబ్బా ఒక ఇది క్లియర్ అయ్యా కదా అనుకునేంతలా ధౌమిల్ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు ಅಕ್ಕಡಕ್ಕಡ ಭೂಮಿನ ಅಗದು ಗೆಡ್ಡೆ ಗೆಣಸು, ಆಮೇಲೆ ಹತ್ರ ಇರೋ ಹಳ್ಳಿಗಳಿಗೆ ಹೋಗಿ ಭಿಕ್ಷೆ ಬೇಡಿ ಹಣ್ಣು ಹಂಪಲು ರೊಟ್ಟಿ ಎಲ್ಲ ತೊಗೊಂಬರ್ತಾರಂತೆ ಪಾಂಡವರಿಗೋಸ್ಕರ. ಅವನ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಸುರಿಯಕ್ಕೆ ಶುರು. ಬ್ರಾಹ್ಮಣನಿಗೆ ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡಬೇಕಾದ್ದು ರಾಜನ ಕರ್ತವ್ಯ. ರಾಜನ ಮೇಲೆ ಇನ್ನೆಷ್ಟು ಗೌರವ ಇದ್ರೆ ಬ್ರಾಹ್ಮಿನ್ಸು ಹೋಗಿ ಭಿಕ್ಷೆ ಬೇಡಿ ಎತ್ಕೊಂಬಂದು ನಮಗೆ ಫೀಡ್ ಮಾಡೋದು ಅಲ್ವಾ? ಎಷ್ಟು ಪವರ್ಫುಲ್ ಆಗಿರಬೇಕು, ಎಷ್ಟು ಧರ್ಮಾತ್ಮನಾಗಿರಬೇಕು ಧರ್ಮರಾಯ ಅಲ್ಲಿಗೆ ಅಲ್ವಾ? ಖುಷಿ ಆಗುತ್ತಂತೆ. ಶೌನಕರಿಗೂ ಆ ಹಣ್ಣು ಹಂಪಲೆ ಕೊಟ್ಟು ಅವ್ರಿಗೂ ತೃಪ್ತಿಪಡಿಸಿ ಮಿಕ್ದವ್ರನ್ನೆಲ್ಲ ತಿನ್ನಕ್ಕೆ ಹೇಳಿ ಇವರು ಒಂದೊಂದೇ ಹಣ್ಣು ತಗೊತಾರಂತೆ ಪಾಂಡವರು, ದ್ರೌಪದಿ. ಆಯಿತು, ಸಂಜೆ ಆಯಿತು, ಶೌನಕಾದಿ ಮುನಿಗಳೆಲ್ಲ ಹೊರಟೋದ್ರು. ಆವಾಗ ಧೌಮ್ಯರು, ಇವಾಗ ಮುಹೂರ್ತ ಚೆನ್ನಾಗಿದೆಯಪ್ಪ, ಸ್ನಾನ ಮಾಡಿ ಬಾ ಅಂತ ಹೇಳ್ತಾರಂತೆ. ಸ್ನಾನ ಮಾಡಿ ಬಂದು ಮುಳುಗೋ ಸೂರ್ಯನ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಿ ಮಂತ್ರೋಪದೇಶ ಮಾಡ್ತಾರೆ. ಈ ಮಂತ್ರ ಉಪದೇಶ ಆಗಿದೆ ನಿಮಗೆ, ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ಮತ್ತೆ ಸ್ನಾನ ಮಾಡಿ ಇಷ್ಟು 1000 ಸಾರಿ ಅದು ಪಠಣೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಇರುತ್ತೆ. ಆ ಮಂತ್ರನ ಪಠಣೆ ಮಾಡಿ ಸೂರ್ಯನ ಹೊಲಿಸ್ಕೊಂಡಾಗ ಅವನು ಏನು ಹೇಳ್ತಾನೋ ಕೇಳು ಅಂತ. ಆಯಿತು, ರಾತ್ರಿ ಎಲ್ಲ ಅವನಿಗೆ ಅದೇ ಗುಂಗು. ಧರ್ಮರಾಯನಿಗೆ ಊಟ ಇಲ್ಲ, ಇನ್ನು ಅವನು ತಿಂದಿರೋದು ಒಂದೊಂದೇ ಹಣ್ಣು ಎಲ್ಲರೂ. ಮಿಕ್ಕದವ್ರಿಗೆ ಹೊಟ್ಟೆ ತುಂಬಕ್ಕೆ ಅವ್ರು ಎಷ್ಟು ತಂದಿದ್ರು ಅದರಲ್ಲಿ ಸಿಂಹ ಪಾಲು ಅತಿಥಿಗಳಿಗೆ. ಆಯಿತು, ಮಾರನೇ ದಿನ ಬೆಳಗ್ಗೆ ಏನಾಯಿತು,
ಆ, ಸ್ನಾನ ಮಾಡಿ ಅರ್ಘ್ಯ ಕೊಟ್ಟು ಆ ಮಂತ್ರನ ಅವ್ರು ಎಷ್ಟು ಸಾರಿ ಹೇಳಿದ್ರು ಅಷ್ಟು ಸಾರಿ ನೀರಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಜಪ ಮಾಡಿ ಸೂರ್ಯನ ಒಲಿಸ್ಕೊಳ್ತಾನೆ ಧರ್ಮರಾಯ. ಒಲಿಸ್ಕೊಂಡಾಗ ಧರ್ಮರಾಯ ಕೇಳ್ತಾನೆ, ನೋಡಪ್ಪ, ನನ್ನ ಒಂದು ಅನಿಸಿಕೆ, ನಾನು ಗೃಹಸ್ಥ, ನಾನು ಮಹಾರಾಜನಾಗಿದ್ದವನು, ನನಗೆ ನನ್ನ ಹಿಂದೆ ಬಂದವರು ಹೊಟ್ಟೆ ತುಂಬಿಸ್ಬೇಕು, ಏನು ಮಾಡ್ಬೇಕು ನಾನೀಗ, ನೀನು ಹೆಂಗೆ ಹೇಳಿದ್ರೆ ಹಂಗೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಸೂರ್ಯನಿಗೆ ಹೇಳ್ದ. ಆವಾಗ ಸೂರ್ಯ ಹೇಳ್ತಾನೆ, ಏನು ಯೋಚನೆ ಮಾಡಬೇಡ, ನನ್ನಲ್ಲಿರೋ ಒಂದು ಬಂಗಾರದ ಪಾತ್ರೆ ಕೊಡ್ತೀನಿ, ಅದು ಅಕ್ಷಯ ಪಾತ್ರೆ, ನೀನು ಏನೇ ಕೇಳು ಅದು ನಿನಗೆ ಕೊಡುತ್ತೆ. ಆದರೆ ನಿನ್ನ ಗೃಹಿಣಿ ಪತ್ನಿ ಅವಳು ಊಟ ಮಾಡಿದ ಮೇಲೆ ಮತ್ತೆ ಏನು ಬರಲ್ಲ ಅದರಲ್ಲಿ. ದಿನಕ್ಕೆ ಒಂದೇ ಸರಿ ಕೇಳ್ಕೊಬೇಕು ನೀವೇನು ಕೇಳಿದ್ರು. అర్థ అవుతా హంగే ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఒకేసారి ఇస్తుంది, అది అంతే. ప్రతిసారి మధ్యాహ్నం ఉడుకుడుగ్గా భోజనం ఇయ్యి, రాత్రి ఉడుకుడుగ్గా భోజనం ఇయ్యి, సాయంకాలం స్నాక్స్ ఇయ్యి, అదంతా అడగట్లేదు. ఒకేసారి అడగండి, ఏం కావాలో తీసుకోండి ఎందరికి కావాలన్నా. అది ఏం రూలు, అకస్మాత్ అందరిది అయినాక పెండ్లాం తినేసి కడిగి పెట్టిడిస్తే పాత్ర తిరగా యూ వోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్. ఆ దినానికి హుషారుగా యూస్ చెయ్యి అని చెప్పేసి సూర్యుడు ఇచ్చేసి పాత్ర. ఆయా ఖుషి ఆయా పాత్రకంతా పూజ, ఇంకా మార్నింగే తానే పూజ చేసి అన్నీ ఆయా అడుక్కుంటారు పాత్రని, ఇంట్లో ఇట్లా కావాలా అని. అందరూ అడిగిరి. ఆపదటి మధ్యాహ్నం ఫుడ్ అడిగిరి. అందరూ స్నానాలు జపాలు తపాలు లేకుండా వాళ్ళు ఏమీ తింటా ఉండిండలే కదా, 12 గంటలు అయ్యే అవుతుంది వాళ్ళదంతా అయ్యే పొద్దుకి. అందరూ అన్నీ అడిగిరి. ఇట్లా అదంతా ఒకంత వంట రెడీగా వచ్చేసే వాళ్ళకి. ఆమెట ద్రౌపది అడిగే పండ్లు పొలాలు ఎలా అని అడుగుతాడు ధర్మరాయుడు. ఇప్పుడు ఇంత రాజసంగా ఉండే భోజనం చేసినాక రాత్రి పలహారమే చేయాల మీరు కదా. సో ఉత్తి పలహారం అడిగినాను, రాత్రిది ఇప్పుడే తీసి పెట్టుకొనేస్తాను నేను అని ప్లాన్ చేశాను. ఓకేనా, రాత్రిది ఇప్పుడే తీసి పెట్టుకొనేసేది. ఇది ఒక క్రమమాయ వాళ్ళకి. దే స్టార్టెడ్ దిస్. దీని జతకి ఊరుకుండ్లాపరు కదా వీళ్ళు, ఊరు కూర్చుంటే ಯೋಚನೆలు వస్తుంది. ಸೊ ಬೇಟೆಗೆ ಹೋಗ್ತಾರೆ ಅವರು. ಬೇಟೆಗೆ ಹೋಗಿ ಜಿಂಕೆ ಅದು ಇದು ಸಾಯಿಸ್ತಂದು ಅದನ್ನು ರೋಸ್ಟ್. ಕ್ಷತ್ರಿಯಾಸ್ అల్వా మరి, దే హ్యావ్ టు ఈట్. సో లేకపోతే శక్తినే ఉండలే కదా వాళ్ళకి. జೊತೆಗೆ ఉత్తి అన్నము పాయసము కూర చారు తినిడిస్తే భీమసేనుడికి ఏం గట్టి అయ్యేది ఒళ్ళో. ప్రిపేర్ కావాలా, ప్రతిదినం స్నానం చేసేది, జపతపాలు చేసేది, ಎಕ್ಸಸೈಸ್ చేసేది, ಗದಾ ಯುದ್ಧ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು, ಧನುರ್ಯುದ್ಧ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು, ಕತ್ತಿ ವರ್ಷೆ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು, ಇನ್ನೇನು ಈಟಿ ಭರ್ಜಿ ಅದೆಲ್ಲ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ಕೋಬೇಕಲ್ವಾ. ಅವ್ರ ఆయుధಗಳು ಅವ್ರ ಹತ್ರನೇ ಇದೆ. అది అడిగి తీసుకొని ఉంది కదా, దాన్ని ఎవరికి ఇచ్చే కయ్యలేదు. ಅದೆಲ್ಲ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿಕೊಂಡು ಊಟ ಮಾಡಿದ್ರೆ ಒಂದು ಅರ್ಧ ದಿನದ ಕತೆ ಮುಗೀತು. ಆಮೇಲೆ ಮಧ್ಯಾಹ್ನದ ಮೇಲೆ ಇವರು ಇಲ್ಲಿದ್ದಾರೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಾಗಿ ಸುತ್ತಮುತ್ತಲಿನಿಂದ ಋಷಿಗಳು ಎಲ್ಲರೂ ಬಂದು ಅಲ್ಲಿ ಒಳ್ಳೊಳ್ಳೆ ವಿಚಾರಗಳು, ಕತೆಗಳು, ನಳದ ಮಯಂತಿ ಕತೆ ಅಂತೆ, ಸತಿ ಸಾವಿತ್ರಿ ಕತೆ ಅಂತೆ, ಆ ಥರ ಎಲ್ಲ ಕತೆಗಳು ಕೇಳಿ ವೇದ ಪಠಣಗಳು ನಡೆದು ರಾತ್ರಿ ಊಟ ಫಲಹಾರ ತಿಂದು ಮಲಗೋದು. ಇದಿಷ್ಟು ಅವ್ರ ದಿನಚರಿ, డైలీ బేసిస్ ಥರ ಆಯ. వీళ్ళు ఇక్కడంతా ఉండారని గొత్తైనాక వాళ్ళ పరిచయం అంటే సామంతరాజులు, వాళ్ళ పక్కున్నోళ్ళు, ద్రుపదుడు అందరూ వచ్చి వాళ్ళని చూసేకి. అందరూ వచ్చి ಒಳ್ಳೆ ಹಿತವಾದ ನುಡಿಗಳು, ನೀನು ಸೋತೆ ಅಂತ ಹೆದರಬೇಡ, ನೀನು ಏನಾದರೂ ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂತಿದ್ರೆ ವಿ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಬಿ ದೇರ್ ವಿತ್ ಯು, ವಿ ವಿಲ್ ಸಪೋರ್ಟ್ ಯು ಪೀಪಲ್, ನಿಮಗೇನು ಬೇಕಾದರೂ ಕೇಳಿ ನಾವು ರೆಡಿ ಇದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಿಬಿಟ್ಟು ಹೋದರು. ಇಷ್ಟೆಲ್ಲ ಆದ್ರೂ ಅವ್ರ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಕೃಷ್ಣ ಬರಲಿಲ್ಲ ಅನ್ನೋದೊಂದು ಕೊರತ ಶುರುವಾಯಿತು. ఇప్పుడు అర్థమైనా. ఇట్లే చూసుకొని ఉండేటప్పుడు ఈ గంగా నది తీరం లేకపోతే నడుచుకుంటానే పోతా ఉండారు. అక్కడుండేది ఎన్నో ఆశ్రమాలని, పుణ్య అరణ్యాలని అంతా చూసుకొని కురుక్షేత్ర అనే ధర్మభూమికి
ವಾಯುವ್ಯ ಮೂಲೆ, నాకు ಇಂಗ್ಲೀಷ್ಲ ಗೊತ್ತಲ್ಲ. ವಾ ವಾಯುವ್ಯ ಮೂಲೆಯಲ್ಲಿದ್ದ ಕಾಮ್ಯಕ ವನ, ఆ కాడ్ల పోర్షన్ పేరు కామ్యక వన అనేసి. అక్కడికి వచ్చి చేర్రి, ఓకేనా. అక్కడికి వచ్చి చేరేంతలోగా పెద్ద రాక్షసుడు వాడు ఎదురుకు చెప్తాడు, మీలోగా ఎవరు భీమా అని అడుగుతాడు. ఎవరు ఏమి చెప్పలేదు, యాలా అని అడుగుతాడు ధర్మరాయుడు ఫస్ట్. అందుకు వాడు మాట్లాడాల. పక్కలా ఉండే ఒక ಮಾಂತಿకి ಹೆಗಲ್ ಮೇಲೆ ಇಟ್ಕೊಂಡು, ಭೀಮ ಯಾರು, ನಾನು ಹಿಡಂಬಾಸರನ ಫ್ರೆಂಡ್. ಬಕ ಬಂದು ನಮ್ಮಣ್ಣ, ಏಕಚಕ್ರಾಧಿಪತ್ಯದಲ್ಲಿ ಏಕಚಕ್ರ ನಗರದಲ್ಲಿ ಇದ್ನಲ್ಲ ಬಕಾಸುರ, ಅವನು ನನಗಣ್ಣ. ಮೋಸ ಮಾಡಿ ಭೀಮ ಇವರಿಬ್ಬರನ್ನು ಕೊಂದಿದ್ದಾನೆ. ಸೊ ಐ ವಾಂಟ್ ಟು ಟೇಕ್ ರಿವೆಂಜ್. ಭೀಮ ಯಾರು? ಭೀಮ ಮೊದಲೇ ಹೊಟ್ಟೆನಲ್ಲಿ ಒಂದು ರಾಸಿ ಕೋಪ ಕೆಂಡದಂಗಿದ್ದಾನ ಅವನು. ಅವನೇನು ಮಾಡ್ದ ಅಂದರೆ, ಅವನು ಒಂದು ಮರನ ಎತ್ತಿ ಕಿತ್ಕೊಂಡು ಅವನ ಅಕ್ಕಪಕ್ಕ ಜನ ಇದ್ದಾರೆ ಅನ್ನೋದು ಕೂಡ ಮರ್ತೋಗ್ಬಿಡ್ತು ಅವನಿಗೆ. ಎಲ್ಲರೂ ಹಿಂದಕ್ಕೆ ಓಡು, ಇವರಿಬ್ಬರನ್ನೇ ಬಿಟ್ಬಿಟ್ರು. ಇಲ್ಲಿ ಬಿಲ್ಲು ಬಾಣ ಕೆಲ್ಸಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ, ಕತ್ತಿ ವರ್ಷೆ ಕೆಲ್ಸಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ, ಬರ್ಜಿ ಕೆಲ್ಸಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ, ಏನಿಲ್ಲ, ಬರೀ ಬಾಹುಬಲ ಅಷ್ಟೇ ಕೆಲ್ಸಕ್ಕೆ ಬಂದಿದ್ದು. ಉಂಡೇದೇ ಬಾಹುಬಲ. ಅವನು ಚಿಕ್ಕವಾಗಲೇ ನಾಗಲೋಕಕ್ಕೆ ಹೋಗಿ ಅವ್ರ ತಾತನ ಹತ್ರ ಬೇರೆ ಔಷಧಿಗಳು ಕುಡಿದು 100 ಆನೆಯ ಬಲ ಇತ್ತು ಅಂತ, ಗಮನ ಇಲ್ಲ ನನಗೆ, ಬಲ ಅವನಿಗೆ ಬಂತು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಕೆಲವು ಪುಸ್ತಕದಲ್ಲಿ 10 ಆನೆಯ ಬಲ ಅಂತಾನೂ ಇದೆ, ಕೆಲವುದ್ರಲ್ಲಿ 100 ಆನೆ ಬಲ ಅಂತ ಇದೆ. ಆಯ್ತಾ. ಅವ್ರ ತಾತ ಆರ್ಯಕ್ಕ ಇದ್ನಲ್ಲ ಅಲ್ಲಿ, ಅವನ ಹತ್ರ ಕುಡಿದು ರಸಗಳು ಬಂದವನು, ಇವನಿಗೆ ಅಷ್ಟು ಬಾಹುಬಲ ಆಯಿತು. ಆ ಮರದಲ್ಲಿ ಹೋರಾಟ ಶುರು ಮಾಡಿದ್ರು. ಇವನು ಗದೆನೂ ಅಲ್ಲೇ ಬಿಟ್ಬಿಟ್ಟ. ಆ ಗದೆ ಎತ್ಕೊಂಡೋಗೋಕ್ಕೂ ಯಾರ ಕೈಲೂ ಆಗಲ್ಲ, ಅಷ್ಟು ಯಮ ಭಾರ ಅವನ ಗದೆ. ಅದನ್ನ ಎತ್ತಿ ಹೊಡೆದಾಡಬೇಕು ಅಂದ್ರೆ ಅವನಿಗೆ ಎಷ್ಟು ಬಲ ಇರಬೇಕು. ಆ ಗದೆ ಅಲ್ಲೇ ಬಿದ್ದಿತ್ತು, ಅದನ್ನು ಪಕ್ಕದಲ್ಲಿ ಜರುಗ್ಸಕ್ಕೂ ಆಗಲ್ಲ ಪಾಂಡವ್ರ ಕೈಲಿ, ಬೇರೆಯವ್ರಿಗೆ. ಈ ಮರಗಳ ಕಿತ್ತು ಒಡೆದಾಕಿ ಕೊನೆಗೆ ಅವನ ಕಿವಿ ಹಿಡ್ಕೊಳ್ತಾನಂತೆ ಭೀಮ. ಕಿವಿ ಹಿಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿದ್ದಿದ್ದ ಬಂಡೆ, ಕಾಡಲ್ವಾ ಮರಿ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬಂಡೆಗಳಿಗೆ ಹಾಕಿ ಫಟ್ 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 ಅಂತ ಹೊಡೆದು ತಲೆನ ಛಿದ್ರ ಮಾಡಿಬಿಟ್ನಂತೆ. ತಲೆ ಛಿದ್ರ ಆದ್ರೂ ಮೈಯೆಲ್ಲ ಒದ್ದಾಡ್ತಾನೇ ಇದೆಯಂತೆ. ಅವನು ಸಾಯಿಸ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಅನ್ನೋದು ತಲೆಯಲ್ಲಿ ಅವನಿಗಿಲ್ಲ, ಭೀಮನಿಗೆ. ಇವ್ರ ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರು ಹೋಗಿ ಬಲವಂತವಾಗಿ ಹಿಡಿದು ಎಳಿತಾರಂತೆ. ಯಾರ ಮೇಲೆ ಕೋಪನೋ ಯಾರ ಮೇಲೋ ತೀರಿಸ್ಬೇಡ ಭೀಮ ಅಂತ ಹೇಳ್ತಾನಂತೆ ಧರ್ಮರಾಜ. ಆವಾಗ ಅವನಿಗೆ ಫ್ಲಾಶ್ ಆಗಿ, ಹೌದು ಅವ್ನು ಕೊಂದ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ನಾನು, ಇನ್ನೂ ಒಡೆದು ಏನು ಮಾಡ್ಬೇಕು ಅವನ್ನ. ಆಯ್ತಾ. ಅಲ್ಲಿಂದ ಮುಂದೆ ಒಳಗಡೆಗೆ ಬಂದರು. ಕಾಮ್ಯಕವನ ಇನ್ನೂ ಅವರು ಎಂಟ್ರೆ ಮಾಡೇ ಇರಲಿಲ್ಲ. ಅದು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿತ್ತು ಜಾಗ ಅಂತಂದರೆ, ಅದರ ಜೊತೆಗೆ ಪ್ರಶಾಂತವಾಗಿದ್ದ ಜಾಗದ ಜೊತೆಗೆ ಇವರುಗಳಲ್ಲಿ ಸೇರಿ ಒಂದು ಪರ್ಣಕುಟೀರ ಕಟ್ಕೊಂಡ್ರು ಕಾಮ್ಯಕವನದಲ್ಲಿ. ಇವ್ರದ್ದೇನು ಅಭ್ಯಾಸ? ಸಾತ್ವಿಕ ಆಹಾರ, ಅನ್ನ, ರಾತ್ರಿ ಹಣ್ಣು ಹಂಪಲು, ಹಾಲು, ಇದಿಷ್ಟೇ. ಸಾತ್ವಿಕ ಆಹಾರ ಒಳಗಡೆ ಹೋಗ್ತಿದ್ರೆ ಅವರ ಬುದ್ಧಿನೂ ಸಾತ್ವಿಕ ಆಗ್ತಾ ಹೋಗುತ್ತೆ. ಹೋಮ ಹವನ, ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಯಾಗಗಳು, ಸೂರ್ಯೋಪಾಸನೆ, ಇದೆಲ್ಲ ನಡೀತಾ ಇವ್ರ ಜೊತೆ ಬಂದ್ರಲ್ವಾ, ಅವ್ರುಗಳು ಕೂಡ ಅವರು ಯಾವ ಊರುಗಳಿಂದ ಬಂದಿದ್ರು ಅದ್ರ ಜ್ಞಾಪಕ ಕೂಡ ಹೊರಟೋಯ್ತಂತೆ. ಇವರು ಹುಟ್ಟಿದ ಕಾಡಲ್ಲಿ ಪಾಂಡವರು, ಹೌದಾ. ಬಂದು ಮಧ್ಯದಲ್ಲಿ ಸೇರ್ಕೊಂಡಿದ್ದು ಹಸ್ತಿನಾವತಿ. ಆಮೇಲೆ ಅರಗಿನ ಮನೆಯಲ್ಲಿ ಸುಟ್ಟೋದ್ರು. ಮತ್ತೆ ಕಾಡಿನ ವಾಸ, ಬಡತನ, ಒಂದೊತ್ತು ಊಟಕ್ಕಿಲ್ಲದೆ ಇದ್ದಿದ್ದು, ಅಷ್ಟು ಕಷ್ಟಗಳಲ್ಲಿ ದ್ರೌಪದಿ ಮದುವೆ. ಆಮೇಲೆ ಊರು ಕಟ್ಟಕ್ಕೆ ಆ ಕಾಡಲ್ಲೇ ವಾಸ. ಏನು ಫೆಸಿಲಿಟೀಸ್ ಇರಲಿಲ್ಲ ಅಲ್ವಾ ಅವ್ರಿಗೆ, ಇದ್ದಿದ್ದನ್ನ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೋಬೇಕಿತ್ತಲ್ವಾ. ಅಷ್ಟೆಲ್ಲ ಇದ್ರೂ ಇವರಿಗೆ ಕಾಡು ಕಷ್ಟ ಆಗಲಿಲ್ಲ, ಕಾಡಿನ ವನವಾಸ ಕಷ್ಟ ಆಗಲಿಲ್ಲ ಇವರಿಗೆ. ನಾರ್ಮಲ್ ದ್ರೌಪದಿಗೆ ಮಾತ್ರ ತೊಂದರೆ ಆಯ್ತು ಇದರಿಂದ. ಜೊತೆಗೆ ಅವಳ ಮನಸ್ಸಿನಲ್ಲೂ ಒಂದಿತ್ತು, ಇವ್ರಿಗಿದ್ದಿದ್ದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಹೆಂಡ್ತಿರು, ಸುಭದ್ರೆ, ಮಕ್ಕಳು ಎಲ್ಲರನ್ನೂ ಕಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ.
ಇವಳೊಬ್ಳೆ ಅಲ್ವಾ, ರಾಣಿ ಅಲ್ವಾ, ಇವಳು ಪಟ್ಟದರ್ಸಿ ಅಲ್ವಾ. ರಾಜನಿಗೆ ಏನೇನು ಕಷ್ಟ ಬಂದ್ರು, ಏನೇನು ಸುಖ ಬಂದ್ರು ಇವಳಿಗೆ ಭಾಗ ಅದ್ರಲ್ಲಿ ಅರ್ಧ. ಹೌದಾ? ಜೊತೆಗೆ ಅವಳಿಗೆ ಗಂಡಂದ್ರ ನೋಡಿದ್ರೆ ಹೊಟ್ಟೆಲಿ ಉರಿ. ಯಾರು ಹೆಲ್ಪ್ ಮಾಡಲಿಲ್ಲ ಅಲ್ವಾ ಅವಳಿಗೆ ಇದ್ದಿದ್ದು ಇದ್ರಲ್ಲಿ. ಹೌದಾ? ಅದೊಂದು ಹೊಟ್ಟೆ ಉರಿ. ಆದರೂ ತೋರಿಸ್ಕೊಳ್ದು ಇವ್ರಿಗೆ ಏನೇನು ಬೇಕೋ ಎಲ್ಲ ಮಾಡಿ ಮಾಡಿ ಅವಳ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅನ್ಕೊತಾ ಇದ್ಲಂತೆ, ಕೃಷ್ಣ ನೀನು ಪರಮಾತ್ಮ ಅಲ್ವಾ, ನಿನಗೆ ಎಲ್ಲೆಲ್ಲಿ ನಡೆಯೋದು ಗೊತ್ತಾಗತ್ತೆ ಅಂತ ನನಗೂ ಗೊತ್ತು, ನಾನು ನಿನ್ನ ಭಕ್ತಳು, ನಾನೇ ನಿನ್ನನ್ನು ಕರೆಯೋ ತನಕ ಬಂದು ಹೆಲ್ಪ್ ಮಾಡಲಿಲ್ಲ, ಆದರೆ ನಿನ್ನೂ ತಪ್ಪಿಡೋಕ್ಕಾಗಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ನನ್ನ ಗಂಡಂದ್ರೆಲ್ಲ ಷಂಡ್ರಾಗಿ ಅಲ್ಲೇ ಕೂತಿದ್ರಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊತಾ ಇರ್ತಾಳಂತೆ ಅವಳು. ಯಾವಾಗ ಬರ್ತೀಯಾ, ನಿನಗೂ ನಾನು ಬೇಡವಾದ್ನಾ, ನಿನಗೆ ತಂಗಿ ಅಂತ ಕರಿತೀಯಲ್ವಾ, ನನ್ನನ್ನು ತಂಗಿ ಥರ ನೋಡ್ಕೊತೀಯಲ್ಲ, ಇದೆಲ್ಲ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅವಳಿಗೆ ಗುನು 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 ಅಂತ ಒಂಥರ ಬ್ಯಾಕ್ ವಿಂಗಲ್ಲಿ ಅದು ಕಾನ್ಸ್ಟಂಟಾಗಿ ಅದು ಬರ್ತಾನೇ ಇದೆ. ಅವಳು ಮನಸ್ಸಲ್ಲೇ ಇಲ್ಲ. ಆಯಿತಾ? ಹೀಗಿರುವಾಗ ಇತ್ಲ ಕಡೆ ఇంద్రప్రస్థ తన గ్రాండ్నెస్ని కోల్పోతా వచ్చు. ఎవరు లేదు ఇంద్రప్రస్థలో ఇప్పుడు, అవునా? వీళ్ళని నమ్ముకొని ఎక్కడెక్కడి ఇంకా వచ్చిండే జనాలు ఉండ్రి. వాళ్ళ గతి ఏం కావాలా? రాజులే లేకపోతే వాళ్ళు పీకులాడుకొని సచ్చకు షురూ చేస్తారు కదా. అందరూ ఊరిడిచి ఖాళీ చేసి ఎక్కడినెక్కడిని ఇంకా వచ్చరో, లేదా అక్కడికి పైకి మనసు లేక ఉండేవాళ్ళు దగ్గర ఉండే పల్లెల్లో అక్కడ చేరుకొని షురూ చేసిరి. కొందరు హస్తినావతికే వచ్చిరి, కొందరు వాళ్ళ ఊర్లకే పోయిరి. సో ఊరే ఖాళీ అయిపోయి. ఖాళీ అయిండే ఊరు కొన్ని దినాలకి వాన వస్తే గాలి వస్తే క్లీన్ చేసేవాళ్ళు లేకపోతే మెయింటైన్ చేసేవాళ్ళు లేకపోతే ఎట్లయితుంది? అన్నీ పెరుక్కుంటుంది, ಜೊತೆಗೆ ಅಂಥ ಪಾಳು ಬಿದ್ದೋಗುತ್ತೆ. ಹಾಂಟೆಡ್ హౌసెస్ ಥರ స్టార్ట్ ఆయా. ఇదే కావాల్సిండే దుర్యోధనునికి. అదంతా పాండవాస్ గ్రేట్నెస్ చూపించే జాగాలు కదమ్మా అదే. హీ డోంట్ వాంట్ కదా, హీ డజంట్ లైక్ ఇట్ కదా. సో నిదానంగా అదంతా పాಳ್బడినట్లు అయ్యకు శురువాయ. ఈ పక్క ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు, వీళ్ళు పాండవాస్ పైనాక మనకి డబుల్ మైండ్ తర అయిపోతుంది. ఒక మైండ్ చెప్తుంది నువ్వు చేసిన తప్పు అని, ఇంకొక మైండ్ చెప్తుంది నా కొడుకుల కోసం చేస్తేనే. గాంధారి మాట్లాడిచేస్తుంది వాడి దగ్గర కోపానికి. ఎలా అంటే ద్రౌపది అట్లా దానికి అంత అవమానం చేసే ఇది ఉండిండలేదు. అవునా కదా? అది చెప్తే ధృతరాష్ట్రునికి వాడు వినలేదు. నువ్వు నన్నే అంటావా అని రేగేసింటాడు ఒకసారి. సో దానికి మాట్లాడేకి ఇష్టం ఉండలే. ఇద్దరికి కండ్లే, ఎవరికి ఏం కావాలో దాసీలే చెయ్యాల. అవునా? వానికి ఉండేకే కాకుండా ఒకనాడు ఏం చేస్తాడు, పిలిపించుకుంటాడు విదురుణ్ణి. అక్కడి దాకా వాడు పిలిపించుకొని ఉండలే, అరమನೆకి పోయి ఉండలేదు, వాళ్ళ అంతఃపురంలోనే ఉంటాడు ధృతరాష్ట్రుడు. అంతా దుర్యోధను చేతికి వచ్చేసి ఉంటుంది ఇప్పుడు కంట్రోల్. పిలిస్తే మీటింగ్ ఉంది పిలిస్తే ఎవరు పోతారో, భీష్మ, ద్రోణ, కృప వాళ్ళయ్యా రావాల. ఇదంతా ప్లానింగ్లో ఉండేవాడు. వీడు ఎవరిని మీಟಿಂಗಿಗೆ పిలిచಕ್ಕೆ ಪಯ್ಯಿಂಡ್ಲೆ. ರಾಜಸಭೆಗಳೇ ನಡೆದಿಲ್ಲ ಅಲ್ಲಿ. ಹೌದಾ? ಇವನೇನಿಕ್ಕೆ ಹೋಗಬೇಕು ಅವಾಗ ರಾಜಸಭೆಗೆ? ಈ ಅಪ್ಪನ ಕಣ್ಣಿಲ್ಲ, ಅವ್ರು ಕರೆದ್ರೆ ಹೋಗ್ತಾರಿಲ್ಲ, ಅಲ್ಲಿ ಏನಾಗ್ತಾ ಇದೆ ಅಂತ ಕೂಡ ಇಲ್ಲಿ ತನಕ ನ್ಯೂಸ್ ಇವನಿಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ఉంటారు, నువ్వు అడిగితే తను చెప్తారు, లేకపోతే లేదు. సంజయుడు ఎప్పుడూ ఉండలేదు. ಸಂಜಯುడు వచ్చి ರಥಸಾರಥಿ ಅವನು, ಜೊತೆಗೆ ಆಪ್ತ ಮಿತ್ರನು, ಸಲಹೆದಾರನು. ಒಂದಿನ ವಿದುರನ್ನು ಕರೆಸ್ಕೊಂಡ. ಆವಾಗ ಹೇಳ್ತಾನೆ ವಿದುರ, ಯಾಕೆ ಕರೆಸ್ಕೊಂಡಿದ್ದು ನನ್ನ ಅಂತ ಕೇಳಿದಾಗ, ನನಗೆ ಯಾಕೋ ತುಂಬಾ ಬೇಜಾರಾಗೋಗಿದೆ. ಒಂದು ಮನಸ್ಸು ಹಿಂಗೆ ಹೇಳುತ್ತೆ, ಇನ್ನೊಂದು ಮನಸ್ಸು ಹಿಂಗೆ ಹೇಳುತ್ತೆ, ನನಗೇನಾದರೂ ಹೇಳು ಅಂದಾಗ ಅವ್ನು ಹೇಳ್ತಾನೆ, ನೀನು ಮಾಡಿದ ತಪ್ಪು, ನನಗಿನ್ನೇನು ಬೇರೆ ಹೇಳೋದಿಲ್ಲ. ನೀನು ಅವ್ರನ್ನ ಕರೆಸಿ ಅವ್ರಿಗೇನು ಕೊಡಬೇಕು ಕೊಟ್ಟು ಮುಗಿಸು. ನೀವು ನೆಮ್ಮದಿಯಾಗಿರಿ, ಅವರೂ ನೆಮ್ಮದಿಯಾಗಿರಲಿ. ಹೆಂಗಿದ್ರು ಭೀಷ್ಮ ಅರ್ಧ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಜೊತೆಗೆ ನಿಮಗೆ ಹಕ್ಕೇ ಇಲ್ಲ ಇದ್ರ ಮೇಲೆ.
ఈ రాజ్ಯದ ಮೇಲೆ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలుచుకొని వచ్చిందే పాండు ಅಂತ. ಕರೆಕ್ಟಾ? ಹಕ್ಕೇ ಇಲ್ಲ ಅಂಥದ್ದು ನೀವು ಹಕ್ಕು ತೊಗೊಂಡು ನೆಮ್ಮದಿಯಾಗಿರೋದು ಬಿಟ್ಟು ಚೆನ್ನಾಗಿರೋರನ್ನ ಯಾಕೆ ಇದು ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀರಾ? ಬೇಡ ಕೊಡು ಅಂದರೆ మనకి కోపం వచ్చేస్తుంది ధృతరాష్ట్రునికి. నాకు సమాధానం కానీ నిన్ను పిలిపిస్తే నువ్వు తిరగా ఇదే చెప్తావా, వెళ్ళిపో నువ్వు పాండవాస్ జట్లా నాకొద్దు నువ్వు అని బేజారుతో రేగిడిస్తాడు. వీనికి అదే కావాల్సిన విదురునికి. పై వస్తాను అనేసి వాడు యోచన చేయలే సంజు. ఓ కుంతిని విదురుని పైన ఇడిచిపోయిండ్రి పాండవాస్, అవునా? దానికి ఒక మాట చెప్పాలా నీకు గొత్తకాలే దాన్ని వానికి. ఇట్లా పొమ్మంటా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నానంటే ఆయమ్మ ఎక్కడ ఉండల్లా కుంతి. కొందరు చెప్తారు, కొన్ని బుక్కుల్లాగా రీడ్ చేసినది ఎట్లా అంటే ధృతరాష్ట్రుడు ఏం చెప్తాడంటే కుంతిని నేను పంపించలే మీ జట్ల వనవాసానికి, మా జట్లానే ఉండಲ್ಲ అతను, అది ಈ ರಾಜ್ಯದ ಸೊಸೆ, ಈ ಸಿಂಹಾಸನಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರೋಳು, ಕಳ್ಸಲ್ಲ ಇಲ್ಲೇ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿ ಇರಿಸ್ಕೊಂಡ ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಕೆಲವು ಕಡೆ ಅಂತ ಗೊತ್ತು ನನಗೆ. ಆದರೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಲಾಗಿ ನೋಡೋದಾದ್ರೆ ಕುಂತಿನ ಅಲ್ಲೇ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಅದು ಹೆಂಗೆ ಚುಚ್ಚಲ್ವಾ ಮನಸ್ಸಿಗೆ? ಯಾರೂ ಇಲ್ಲದೇ ಇವನಿಗೆ ಧೃತರಾಷ್ಟ್ರಂಗೆ ಡಬಲ್ ಮೈಂಡ್ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದರೆ ಆ ಕುಂತಿ ಮುಂದೆನೇ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಹೆಂಗೆ ಜೀವನ ಮಾಡೋದು ಇವರಾಗಲಿ ಅವಳಾಗಲಿ? ಅವನೇನು ಮಾಡ್ದ ವಿದುರ? ಅವನ ಮನೆಗೂ ಹೋಗಲಿಲ್ಲ, ಒಂದು ಮಾತು ಹೇಳಲಿಲ್ಲ, ಹೊಟ್ಟೋದ ಕಾಮ್ಯಕವನಕ್ಕೆ ಪಾಂಡವಾಸನ ಹುಡುಕೊಂಡು. ಇವನು ಬಂದಿದ್ದು ನೋಡಿ ಅವನಿಗೆ ಶಾಕ್ ಆಗೋಯ್ತು ಧರ್ಮನಿಗೆ. ಹೌದಾ, ಯಾಕೆ ಹಿಂಗೆ ಬಂದೆ ನೀನು ಅಂತ ಕೇಳ್ತಾನೆ. ಅಮ್ಮಂಗೆ ಏನಾದರೂ ಆಯ್ತಾ? ನಾವು ಮತ್ತೆ ಊರಿಗೆ ಬರೋಕ್ಕಾಗದೇ ಇಲ್ಲ, ಯಾಕೆ ಬಂದೆ ಅಂತ ಕೇಳ್ತಾನೆ. ಆವಾಗ ಏನಂತಾನೆ ಅಂತಂದರೆ ವಿದುರ, ಇಲ್ಲ ಹಿಂಗಾಯ್ತು, ಧೃತರಾಷ್ಟ್ರ ನನ್ನನ್ನು ಹೋಗು ಅಂದ್ಬಿಟ್ಟ, ಮತ್ತು ನಮ್ಮಮ್ಮನ ಗತಿ ಏನು ಅಂತ ಕೇಳ್ತಾನೆ ಭೀಮ. ಯಾಕೆ ಬಿಟ್ಟು ಬಂದೆ? ನಿನಗೆ ಆಗಲ್ಲ ಅಂದಿದ್ರೆ ನಮ್ಮ ಜೊತೆನೆ ಕಳಿಸ್ಬೇಕಾಗಿತ್ತು, ಯಾಕೆ ಬಿಟ್ಟು ಬಂದೆ ನೀನು? ಕರ್ಕೊಂಡಾದ್ರೂ ಬರಬೇಕಲ್ವಾ ಅಂತ ಕೋಪ ಮಾಡ್ಕೊತಾನೆ ಅವನು ಭೀಮ. ಅದಕ್ಕೆ ಧರ್ಮರಾಜ ಹೇಳ್ತಾನೆ, ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಸುಮ್ಮನಿರು ಅಂತ ಹೇಳಿಬಿಟ್ಟು ಯಾಕೆ ಅಂತ ಕೇಳ್ತಾನೆ ಅಂತ. ಅವಾಗ ವಿದುರ ಅಂತಾನೆ, 2 ದಿನ ಕೋಪ ಇರುತ್ತೆ ಧೃತರಾಷ್ಟ್ರನಿಗೆ. ಅವನಿಗೆ ನಾನಿಲ್ಲದೆ ಇರೋಕ್ಕಾಗಲ್ಲ, ನಾನೇ ನೋಡ್ಕೊಳ್ಳೋದು ಅವನ್ನ ಮೇಯ್ನಾಗಿ. ಅವನಿಗೆ ಬೇಕಾಗಿರೋದು ಹೇಳ್ತೀನಿ, ಈ ಥರ ಎಷ್ಟೋ ಸರಿ ಆಗಿದೆ, ಈ ಸರಿನೇ ಪಾಂಡವರ ಜೊತೆ ಹೋಗು ಅಂದಿರೋದು. ಇಲ್ಲ ಅಂದರೆ ಯಾವಾಗಲೂ ಯೂಶಲಿ ಅವನಿಗೆ ಕೋಪ ಬಂದರೆ ಹೋಗಿ ನಿನ್ನ ಮನೆಗೆ ನನ್ನ ಮುಖ ತೋರಿಸ್ಬೇಡ ಅಂತ ಬೈತಾನೆ. 2 ದಿನ 3 ದಿನಕ್ಕೆ ತಿರ್ಗಾ ಅವನೇ ಕರೆಸ್ಕೊತಾನೆ, ಅವನಿಗೆ ಬೇರೆ ಗತಿನೇ ಇಲ್ಲ. ಸೊ ಭಯ ಬೀಳಬೇಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಇದನ್ನೆಲ್ಲ ಶಕುನಿ ಕಡೆ ಗೂಢಾಚಾರರು ತಿಳ್ಕೊತಾ ಇರ್ತಾರೆ. ವಿದುರ ಪಾಂಡವಾಸ್ ಕಡೆ ಹೋಗಿದ್ದು ಗೊತ್ತಾಗಿದ್ದ ತಕ್ಷಣ ಶಕುನಿಗೆ ಒಂಥರ ಶಾಕು. ಇಲ್ಲಿ ನಡೆಯೋದನ್ನೆಲ್ಲ ನೋಡಿಕೊಂಡು ಅವ್ರಿಗೆ ಮೆಸೇಜ್ ಕಳಿಸೋದು ಅಷ್ಟು ಮಾಡ್ತಾನೆ ವಿದುರ ಅಂತ ಗೊತ್ತಿತ್ತು. వాడే హెల్పాయ అంటే ఎన్నుట్టుకో విదురుని హెల్ప్ కావాల ఇక్కడ. ಮಂತ್ರಿ, ಧೃತರಾಷ್ಟ್ರನ ಮಂತ್ರಿ ಅವನು. ಏನು ಮಾಡ್ತಾನೆ, ದುರ್ಯೋಧನನ್ನ ಕರ್ಕೊಂಡು, ಕರ್ಣನ್ನು ದುಶಾಸನನ್ನು ಕರ್ಕೊಂಡು ಧೃತರಾಷ್ಟ್ರನ ಮೀಟ್ ಮಾಡಕ್ಕೆ ಬರ್ತಾನೆ. ಯಾಕೆ ಅಮಾತ್ಯರು ಹೊರಟೋದ್ರು ಅಂತ ಕೇಳಿದಾಗ ಧೃತರಾಷ್ಟ್ರ ಸರಿಯಾಗಿ ಆನ್ಸರ್ ಮಾಡಲ್ಲ, ಅವನ್ನೇ ಕಳಿಸಿದ್ದಲ್ವಾ. ಆವಾಗ ಅವನು ಆನ್ಸರ್ ಮಾಡಲ್ಲ, ಏನೋ ಹೋದ ಬರ್ತಾನೆ ಬಿಡು, ನಿನಗೇನು ಇವಾಗ ಅಂತ ಬೈತಾನೆ ಅವನು. ಅದಕ್ಕೆ ಅವಾಗ ಶಕುನಿ ಹೇಳ್ತಾನೆ, ಮಹಾರಾಜ ಕೋಪ ಮಾಡ್ಕೋಬೇಡಿ, ಶತ್ರುಶೇಷ ಒಳ್ಳೆಯದಲ್ಲ ಅಂತ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿದೆ. ಜೊತೆಗೆ ಹೋಗೋ ಶತ್ರು ನಿಮ್ಮನ್ನು ಹಿಂಗಿಂಗೆ ಸಾಯಿಸ್ತೀನಿ ಅಂತ ಶಪಥಗಳು ಮಾಡಿ ಹೋಗಿದ್ದಾರೆ ಒಬ್ಬೊಬ್ರು, ಅವ್ರನ್ನ ಬಿಡಬೇಕಾ ಅಂತ ಕ್ವಶನ್ ಮಾಡ್ತೀನಿ ನಿಮ್ಮನ್ನ, ಇದಕ್ಕೆ ಆನ್ಸರ್ ಕೊಡಿ. ಇನ್ನೆಂಥ ಯೋಚನೆ ಇದು ಅಂತ ಕೇಳ್ದ ಅವನು ಧೃತರಾಷ್ಟ್ರ. ಆವಾಗ ಶಕುನಿ ಏನು ಹೇಳ್ತಾನೆ ಅಂತಂದರೆ, 12 ವರ್ಷ ವನವಾಸ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಏನು ಗ್ಯಾರಂಟಿ? ಮಧ್ಯದಲ್ಲಿ ಕೋಪ ಬಂದು ಬರ್ಬೋದು ಹಸ್ತಿನಾವತಿಗೆ, ಬಂದು ಯಾರು ಇಲ್ದಿರೋ ಟೈಮಲ್ಲಿ ದಟ್ ಅಂತ ಬಂದು ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಸಾಯಿಸ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಟ್ರೆ ಈ ಸಿಂಹಾಸನಕ್ಕೆ ಅಧಿಪತಿಗಳು ಅವರೇ ಆಗ್ತಾರೆ. ಇದಕ್ಕೊಂದು ಪ್ಲ್ಯಾನ್ ಇದೆ ನನ್ನ ಹತ್ರ ಅಂತ ಹೇಳ್ದ. ಏನಪ್ಪ ಅದು ಪ್ಲ್ಯಾನ್ ಅಂತಂದರೆ, ವನವಾಸದಲ್ಲಿರೋ ಪಾಂಡವರನ್ನ
ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರೋ ಹಾಗೆ, ಅರ್ಥ ಆಯ್ತಾ? ಫಸ್ಟು ಧರ್ಮರಾಯನ ಸಾಯಿಸ್ಬೇಕಂತೆ, ಸೆಕೆಂಡು ನಕಲ ಸಹದೇವ್ರನ್ನ ಸಾಯಿಸ್ಬೇಕಂತೆ, ಥರ್ಡು ಅರ್ಜುನನ ಸಾಯಿಸ್ಬೇಕಂತೆ. ಬೇಟೆಗೆ ಹೋಗಲೇಬೇಕು, ಅವರು ಪರ್ಣಶಾಲೆಯಲ್ಲೇ ಕೂತಿರೋಕ್ಕಾಗಲ್ಲಲ್ವ, ಒಬ್ಬೊಬ್ಬರು ಒಂದೊಂದು ಕಡೆ ದೂರ ಹೋದಾಗ ಸಾಯಿಸ್ಬೇಕು. ಕೊನೆಯಲ್ಲಿ ಭೀಮನ್ನ, ಆಮೇಲೆ ದ್ರೌಪದಿನ ಸಾಯಿಸ್ಬೇಕಂತೆ. ದ್ರೌಪದಿ ನೋಡ್ಬೇಕಂತೆ ಭೀಮನ್ ಸಾಯಿಸೋದನ್ನು. ಇನ್ನೆಷ್ಟು ಕ್ರೂರಿಗಳಿರ್ಬೇಕು ಇವರು ಅಂತ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡುವಾಗ ಇನ್ನೆಷ್ಟು ಕ್ರೂರತನ ಇರಬೇಕು ಇವ್ರಿಗೆ. ಇದೇನು ಶಕುನಿ ಹಿಂಗೆ ಹೇಳ್ತೀಯ ಅಂದರೆ, ದುರ್ಯೋಧನ ಹೇಳ್ತಾನಂತೆ, ಇಲ್ಲ ಅಂದರೆ ಶತ್ರುಶೇಷ ಇಟ್ಕೊಂಡು ನಾವು ಯಾವಾಗ ಅಟ್ಯಾಕ್ ಆಗುತ್ತೋ, ಯಾವಾಗ ಬಂದ್ಬಿಡ್ತಾರೋ ಅವರು ಅಂತ ಸಾಯ್ತಾ ಬದುಕಬೇಕಾ ಅಂತ ಕೇಳ್ತಾನಂತೆ ಅವ್ರ ಅಪ್ಪನ್ನ. ಇರಬಹುದು శత్రుశేష ఎస్ యా కదా, ఎప్పటికైనా ప్రాబ్లమే కదా వాళ్ళు. వాళ్ళు బిచ్చల్లా ఇది కాకపోతే, ఇట్లా ఒక్కొక్కరినే సొంపేది కాకపోతే వాళ్ళు ఉండే కామ్య కవనానికి 6 జాగాలను ఇంకాను అగ్గిపెట్టిస్తాం. ఇంద్రప్రస్థాల చేసిరి కదా వాళ్ళు, కాండవ దహనము, అట్లా కామ్యక దహనం చేస్తాము అని చెప్పేవాడు శకుని. అప్పుడు ఒక పెద్ద జ్యోతి వాళ్ళ ముందర ప్రత్యక్షమాయ. ఆ జ్యోతిలో నుంచి వ్యాస మహామునులు వచ్చారు. వాళ్ళు చెప్తారు ಧೃತರಾಷ್ಟ್ರನಿಗೆ, ಈಗಲೂ ತಲೆ ಕೆಟ್ಟಿರೋವ್ರ ಜೊತೆ ಮಾತಾಡಿ ನೀನು ಇಂಥ ಹೀನ ಕೆಲಸಕ್ಕೆ ರೆಡಿ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ಮೊದಲೇ ಪಾಂಡು ಸತ್ತೋಗಿದ್ದಾನೆ, ಕುಂತಿ ಒಬ್ಬಳೇ ಇರೋದು, ಆ ಮಕ್ಕಳು ನೆಮ್ಮದಿಯಾಗಿರೋಕ್ಕೆ ಬಿಡಲ್ವಾ? ಇವಾಗ ಅವ್ರು ನಿಮ್ಮ ಇದರಲ್ಲಿ ಸೋತು ನೀವೇನೇನು ಅವಮಾನ ಮಾಡಿದ್ರೆ ಮಾಡಿಸ್ಕೊಂಡು ವನವಾಸಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ ತಾನೆ, ಬಿಟ್ಬಿಡಿ ಅವ್ರನ್ನ. తిరిగి ಅವ್ರನ್ನ సాయిసో ప్లాన్ ಮಾಡಬೇಡಿ అనేసి రేగి చెప్తా ఉండేటప్పుడు శకునికి దుర్యోధనకి భయం అయిపోతుంది. మేము ఏం మనసులో అనుకొని చేసేకి రెడీ అయితేనో ఈ మహామునికి ಗೊತ್ತೈತೆ, ఇట్ ఈస్ అ డేంజర్ థింగ్. ಪಾಂಡವಸ್ ತನಕ ಗೊತ್ತಾಯಿಲ್ಲೇನೇಂ ಗ್ಯಾರಂಟಿ? ದೇ ಆರ್ హ్యావింగ్ పవర్స్. ಗೊತ್ತಾಯ್తుందో ఇట్లా పవర్స్ ఎన్నుందో వాళ్ళ దగ్గర, పాండవాస్ దగ్గర. ఎవరికి ಗೊತ್ತು? కృష్ణన్ క్లోజ్ ఫ్రెండ్స్. వాడు ఏమైనా మాయం చేసి మాటం చేసి ఏమైనా చేసేట్లా మనిషి కృష్ణుడు. ఇట్లా మునిలకే ಗೊತ್ತೈತಾ ఉంటే మనం చేసేది, వాడికి ఇట్లా ಗೊತ್ತಾయల్లే. సో ఏమో హెచ్చు తక్కువ అవుతా ఉంది ఇది, వీళ్ళకి భయమయ్యే శురువైపోతుంది. భయమయ్యి మెల్లమెల్లగా అంతపురం ఇంకా అవతలకి వెళ్ళిపోయారు వీళ్ళు నలుగురు. అప్పుడు వ్యాసులు చెప్తారంట, మైత్రేయ అనే నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, హీస్ అ వెరీ పవర్ఫుల్ సేజ్. అర్థమైనా? వాళ్ళు యాత్ర పోతా ఇక్కడికి వచ్చిండారు. ఇప్పుడు నేను అవతల నిలబెట్టి వచ్చిన్నాను వాళ్ళని దుర్యోధన దగ్గర మాట్లాడమను, అట్లీస్ట్ వాళ్ళ మాట అయినా వింటాడు అని చెప్తారు. చెప్పినప్పుడు వ్యాసులకి వీళ్ళు ధృతరాష్ట్ర ఆన్సర్ చేస్తాడు, అట్లే చేయండా, అయితే నన్ను ఈడియద్దండ, దీనికి బుద్ధి చెట్టు పని చేసినది వాడంతానే చెప్తా ఉన్నారు, వాణకు బుద్ధి చెప్పండి అని చెప్పే. ఆయా మైత్రేయులను పిలిపించి దుర్యోధనుని పిలిపించి తిరగా. ఇప్పుడు దుర్యోధను భయం అక్కడ పైకి శాపమిస్తే అనేసి, సరే అయినా పోతాడు. వ్యాసులు వెళ్ళిపోతారు. మైತ್ರೇయులు ఏం చెప్తారు ದುರ್ಯೋಧನಕ್ಕೆ, నువ్వు చేసిన ತಪ್ಪು, ಒಂದು ಅಬಲೆ ಹೆಣ್ಣಿಗೆ ವೇಶ್ಯೆಗೆ ಅದನ್ನು ಕೂಡ ಮಾಡಲ್ಲ. ದ್ಯೂತ ಗೃಹಗಳಲ್ಲಿ ವೇಶ್ಯರು ಇರ್ತಾರಲ್ವ, ಅವರು ಕೂಡ ಇಷ್ಟ ಅವಮಾನ ಯಾರು ಮಾಡಲ್ಲ. ಅಂಥದ್ದು ನಿನಗೆ ಅತ್ತಿಗೆ ವರ್ಷೆ ಅಂದರೆ ತಾಯಿ ಸಮಾನ, ಅಂಥವಳಿಗೆ ಅವಮಾನ ಮಾಡಕ್ಕೆ ಹೋದಿಯಲ್ವಾ, ಬೇಡ ನೀನು ಮಾಡಿದ ತಪ್ಪು ಅಂತ ಹೇಳಿದಾಗ ದುರ್ಯೋಧನನಿಗೆ ಕೋಪ ತಡೆಯೋಕ್ಕಾಗಲ್ಲ. వాడు మైత్రేయుల్ని ರೇಗಿಸ್ತಾడు, ನೀವ್ಯಾರು ನನಗೆ ಬುದ್ಧಿ ಹೇಳಕ್ಕೆ, ನನ್ನಿಷ್ಟ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಜೊತೆಗೆ ಮೈತ್ರೇಯರು ಇನ್ನೊಂದು ಮಾತು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದರೆ, ಅವ್ರ ಬಾಹುಬಲದ ಮುಂದೆ, ಕೃಷ್ಣನ ಬುದ್ಧಿ ಚಾತುರ್ಯದ ಮುಂದೆ ನೀವು ಗೆಲ್ಲಕ್ಕಾಗಲ್ಲ ಅಂತಾನೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವನು ದುರ್ಯೋಧನ ಏನು ಹೇಳ್ತಾನೆ, ತೊಡೆ ತಟ್ಟಿ, ಅವ್ರಿಗೆ ಬಾಹುಬಲ ಇದ್ರೆ ನನ್ನ ತೊಡೆನಲ್ಲೇ ಬಲ ಇರೋದು, ನನ್ನನ್ನು ಯಾರು ಇದು ಸೋಲ್ಸೋಕ್ಕಾಗಲ್ಲ, ಹೋಗಿ ಮುಂದಕ್ಕೆ ಅಂತ ಬೈದ್ಬಿಡ್ತಾನೆ. ಆಗ ಮೈತ್ರೇಯರು ಕಮಂಡ್ಲಿಂದ ನೀರು ತಗೊಂಡು ಅವನ ತೊಡೆಗೆ ಹೊಡೆದು ಆ ನೀರಲ್ಲಿ ಶಾಪ ಕೊಡ್ತಾರಂತೆ.
ತೊಡೆ ಮುರಿದ್ರೂ ನೀನು ಸಾಯದೆ ಒಂದು ದಿನ ಬದುಕಿರಬೇಕು, ಆ ಕರ್ಮ ನೀನು ಅನುಭವಿಸ್ಬೇಕು, ದ್ರೌಪದಿ ನಿನ್ನ ಕಣ್ಣು ಮುಂದೆ ನಿಲ್ಲಬೇಕು, ಈ ಶಾಪ ಕೊಡ್ತೀನಿ ಹೇಳಿಬಿಟ್ಟು ಅವ್ರು ಹೊರಟೋಗ್ತಾರಂತ. ಇದೆಲ್ಲ ಗೂಢಾಚಾರ್ಯರಿಗೆ ಗೊತ್ತಾಯ್ತು. ಧೃತರಾಷ್ಟ್ರಂಗೆ ಭಯ ಶುರುವಾಗೋಯ್ತು. ವಿದುರನಿಗೆ ಹೇಳಿ ಕಳಿಸ್ತಾನೆ, ಬರಕ್ಕೆ ಹೇಳು ಅಂತ. ವಿದುರ ಮನೇಲಿಲ್ಲ. ವಿದುರನ ಹೆಂಡತಿ ಪಾರಸವಿ ಏನು ಮಾಡ್ತಾಳೆ, ಮನೆಗೆ ಬಂದು 3-4 ದಿನ ಆಗಿದೆ, ವಿದುರರಿಲ್ಲ. ಅರಮನೆಗೆ ಹೋದವ್ರು ವಾಪಸ್ ಬಂದಿಲ್ಲ. ಹೇಳಿ ಕಳಿಸ್ದಾಗ ಇವನೇನು ಮಾಡ್ತಾನೆ, ಧೃತರಾಷ್ಟ್ರ ಸಂಜಯನ ಬರ್ಮಾಡ್ಕೋತಾನೆ. ಸಂಜಯನಿಗೆ ಈ ಥರ ಪಾಂಡವರ ಜೊತೆ ಹೊಟ್ಟೋಗು ಅಂತ ನಾನು ಹೇಳಿ ಕಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ, ಬೈದಿದ್ದೀನಿ, ಎಲ್ಲಿದ್ರೂ ಹುಡ್ಕೊಂಬ. ಸರಿ, ಸಂಜಯ ಹುಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. ಹೋಗಿ ವಿದುರನ್ನ ಧರ್ಮರಾಯನ ಎಲ್ಲ ಮೀಟ್ ಮಾಡಿ ಇದಿಷ್ಟು ಕತೆ ಹೇಳ್ದ ಅವನು ಪ್ರತಿಯೊಂದು ಹೇಳಿ, ನೀವು ತುಂಬ ಹುಷಾರಾಗಿರ್ಬೇಕು ವನವಾಸದಲ್ಲಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಯಾಕೆಂದ್ರೆ ಮೈತ್ರೇಯ ವ್ಯಾಸರನ್ನೇ ಎದುರಾಕ್ಕೊಂಡ್ರು ದುರ್ಯೋಧನಾದಿಗಳು, ಹೌದಾ? ಇವಾಗ ಇನ್ನು ಯಾರು ತಾನೇ ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟಾಗಿ ನಿಂತ್ಕೊತಾರೆ? ಆಯಿತು, ಅವ್ರಿಗೆಲ್ಲ ಧೈರ್ಯ ತುಂಬಿ ಇವರೆಲ್ಲ ವಾಪಸ್ ಬಂದರು. ಯಾರು? ವಿದುರ ಮತ್ತು ಸಂಜಯ. ರಾಜಾಜ್ಞೆ ಅಲ್ವೇನೋ, ಜೊತೆಗೆ ಅವನಿಗೆ ಗೊತ್ತು, ಜೊತೆಗೆ ಅವನಿಗೆ ಅಲ್ಲಿರೋಕ್ಕೆ ಇಷ್ಟ. ಯಾಕೆಂದರೆ ಈ ಪಾಂಡವಾಸ್ಗೆ ಎಗೆನೆಸ್ಟ್ ಆಗಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ಏನೇನು ನಡೆದ್ರೂ ಅವನಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇರುತ್ತಲ್ವಾ, ಹೌದು ತಾನೆ? ಮತ್ತು ಅಲ್ಲಿ ಇಲ್ಲದೇ ಇದ್ರೆ ಇವ್ರಿಗೆ ಪಾಂಡವಾಸ್ಗೆ ಹೇಳೋರು ಯಾರು? No, he won't fight at all. లేదు వాడు తటస్థంగా నిల్చుకుంటాడు, ಯಾವ పక్కనూ యుద్ధం చేసలేదు అని. బట్ వానికి ఎంత అన్యాయం చేస్తారు దుర్యోధనాదులు అంటే, వాణ దీంట్లో ఉండే ఆవులను కూడా కొట్టుకొని పెడిస్తారమ్మి, వాన్ స్టోర్లో ఉండే బియ్యముని ఇంకా కొట్టుకొని పెడిస్తారమ్మి. నాకు యుద్ధం టైంలో కావాలా అనేసి అంతింత గోల్డ్ పోసుకుని వెళ్ళలేదమ్మి వాళ్ళని. బలరామ విరుద్ధ ఇద్దరు విదుర ఇద్దరును తటస్థంగా ఉండేస్తారు. కాదు, జೊತೆಗೆ వానికి షాప్ ఉంది కదా వీనికి. ఇప్పుడు దుర్యోధనకి తొడ ఇరుక్కుపోయింది. వాడేం ప్రామిస్ చేసినాడు, ప్రతిజ్ఞ చేసినాడు, భీమా నేను తొడే మురిదు ఇది ಮಾಡ್ತೀನಿ అనేసి. కృష్ణకి చెప్తాడు వాడు. అది నెక్స్ట్ చెప్తాను కథ, ఓకేనా? సరే, వీళ్ళంతా అక్కడ ఉండారు కొన్ని దినాలు ఆయా. అప్పుడు విదుర సంజయ ఇద్దరు వెళ్ళిపోయి కొన్నాళ్ళు ఆయా. శ్రీకృష్ణునికి న్యూస్ ಗೊತ್ತಾಯ. లాస్ట్ భాగవతంలో అదే కొన, అవునా, ರೆಕಾರ್ಡ್ ಅయింಡೇది. ಕೃಷ್ಣನಿಗೆ ನ್ಯೂಸ್ ಗೊತ್ತಾಯ್ತು ಅಂತ. ಆಯ್ತು, లేదు ಗೊತ್ತುಂಡಲೆ అట్లే కనెక్షన్ రావాల, ఓకేనా? సరే, వాడి జట్ల సాత్యకి, బలరామ, అక్రూర, కృతవర్మ, కృష్ణ కొడుకులు, ఆమెట భోజులు, ಅಂಧಕರು, ವೃಷ್ಣಿ. ಈ ಮೂರು ಈ ಭೋಜರು, ಅಂಧಕರು, ವೃಷ್ಣಿಗಳು ಯಾರು ಅಂದರೆ ಯದುವಂಶದಲ್ಲೇ 3 ಪಾರ್ಟಿ. ಎಸ್, ಅವರು ಬರ್ತಾರೆ. ಇನ್ನೊಂದು ಕಡೆಯಿಂದ ಕೆ ರಾಜ, ಕೆ ಅಂದರೆ ಕೃಷ್ಣನ ಹೆಂಡತಿ ಕಡೆಯವರು. వీళ్ళ జೊತೆಗೆ ఇంకొక పక్కన ఇంకా ಕೆ ಮಹಾರಾಜ. ಯಾರು ಕೆ ಮಹಾರಾಜ? ಕೃಷ್ಣನ ಹೆಂಡತಿ ಕಡೆಯವರು. 8 ಜನ ಹೆಂಡತಿರಿದ್ದಾರಲ್ಲ, ಅದರಲ್ಲಿ ಒಬ್ಬರು ಕಡೆಯವರು. ఆమెಲೆ చేదియ శిశుపాల, రాజసు యాగంలాగా ఇది వాడిని కొడుకుకి పట్టం కట్టిడిస్తాడు కదా అక్కడే, వాడు దృష్టకేతు. అయినా ఆమెట పాండవుల్ని ఇంకా ఎందరో హెల్ప్ తీసుకుంటారు. వాళ్ళ పక్క సామంత రాజులు కొందరు, సౌరాష్ట్ర, మథుర, అవంతి, ఆ ఊర్ల ఇంకనూ కృష్ణుడు వస్తాడు పాండవాస్ని మీట్ చేయాలని. ఇందరూ వస్తారంట కన్నా. కామ్యక వనానికి వస్తారు మీట్ చేసేకి. ಸಂಜು ಅರಣ್ಯ, ಅದು ಕಾಡಲ್ವೇನೋ, ಅದಕ್ಕೇನು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸೈನ್ಯದ ಜೊತೆ ಬರಬೇಕಾದಿಲ್ಲ ಅಲ್ವಾ? ಒಂದು 50-50 ಜನ ಒಬ್ಬೊಬ್ಬ ರಾಜ ಅಂತಂದ್ರೆ ಎಷ್ಟೊಂದಾಗೋಯ್ತು ಅಲ್ಲಿಗೆ.
ఊహించేయచ్చు. ఫస్ట్ రీచ్ అవుతారంట కృష్ణ బలరాములు. వాడు ధర్మరాయునికి కండ్ల నీళ్ళు కారుతా ఉంది, ఎప్పుడు వస్తాడా అని అందరూ కాచుకోండి. నెక్స్ట్ ఏమీనే ಗೊತ್ತಿಲ್ಲ వాళ్ళకి ఫ్యూచర్ ఇప్పుడు. అవుನಾ? ಕಾಚ್ಕೊಂಡ್ರಾ ವಾಡು 2 ಕೈನೂ ಹಿಂಗಿಟ್ಕೊಂಡು ಓಡೋಗಿ ತಪ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾನಂತೆ ಕೃಷ್ಣನ್ನ. ಜೊತೆಗೆ ಅವನಿಗೆ ಭಯ, ಅವನು ಮಾಡಿದ ತಪ್ಪು ಅಂತ ಅವನಿಗೆ ಅರ್ಥ ಆಗಿದೆ ಅಲ್ವಾ. ಅವನು ಹೋಗಿ ತಪ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾನಂತೆ, ನೀರು ಸೋರ್ತಾ ಇದೆಯಂತೆ ಅವನ ಕಣ್ಣಲ್ಲಿ. ಭೀಮ ಮಾತ್ರ ನಿಂತಲ್ಲೇ ನಿಂತಿದ್ದಾನಂತೆ, ಅವನಿಗೆ 2 ಕೈ ಹಿಡಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾನಂತೆ, ತಲೆ ಬಗ್ಸಿಲ್ಲ ಅವನು, ಸುಮ್ಮನೆ ಎದುರಿಗೆ ಏನಿದೆಯೋ ಅದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಕಣ್ಣಲ್ಲಿ ಕೋಪ ಅಂದರೆ ಕೋಪ, ಅವನಿಗೆ ಬರೋ ಅಳುನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನಂತೆ ಅವನು. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಇವನು ಅರ್ಜುನ ಮಾತ್ರ, ಅರ್ಜುನನ ಕೃಷ್ಣ ಎಷ್ಟು ಕೋಪದಿಂದ ಪಿಯರ್ಸ್ ಆಗಿದ್ದು ನೋಡ್ತಾನೆ ಅಂತಂದರೆ ಅರ್ಜುನ ತಲೆ ಬಗ್ಸ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾನಂತೆ ಭಯಕ್ಕೆ. ನಕ್ಲ ಸಹದೇವ್ರು ಮಕ್ಕಳ ಥರ ಅಳಕ್ಕೆ ಶುರು ಮಾಡಿಬಿಡ್ತಾರಂತೆ. ಅವರಿಬ್ಬರನ್ನೂ ಹೋಗಿ ಬಾಚ್ ತಪ್ಗೊತಾನಂತೆ ಬಲರಾಮ. ಅಳ್ಬೇಡಿ ಅಳ್ಬೇಡಿ, ನಾವಿದ್ದೀವಿ, ನಮ್ಗೆ ಯಾಕೆ ತಿಳಿಸ್ಲಿಲ್ಲ ನೀವು ಅಂತ. ಅವ್ರಿಗೆ ಆನ್ಸರ್ ಮಾಡೋಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ನಕ್ಲ ಸಹದೇವ್ರಿಗೆ. ಅವ್ರ ಅಣ್ಣಂದ್ರಿಗೆ ಆನ್ಸರ್ ಮಾಡದೇ ಇರೋರು ಇನ್ನು ಏನದು ಡಿಸಿಷನ್ಸ್ ಹೆಂಗೆ ತಗೊಳ್ತಾರೆ ಅಲ್ವಾ. ಅವ್ರು ಅಳ್ತಾರಂತೆ, ಮಕ್ಕಳ ಥರ ಅಳ್ತಾರಂತೆ ಅವರು. ಕೃಷ್ಣನ ಕಣ್ಣು ಮಾತ್ರ ಸುತ್ತಲೂ ಹುಡುಕ್ತಾ ಇದೆಯಂತೆ. ಅವನಿಗೆ ಮಾತಾಡಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಅವನಿಗೆ ಅಷ್ಟು ಕೋಪ. ಕಣ್ಣು ಹುಡುಕ್ತಾ ಇದೆ, ಯಾರನ್ನೋ ಹುಡುಕ್ತಾ ಇದೆ. ಅದನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದಾರಂತೆ ಪಾಂಡವಾಸ, ಯಾರನ್ನ ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾನ ಅವನು ಅಂತ. ಅವನ ಕಣ್ಣಲ್ಲಿರೋ ಕೋಪಕ್ಕೆ ಭಯ, ಅವ್ರಿಗೆ ಬಾಯೇ ಬಿಡಕ್ಕೆ ಭಯ ಅವ್ರಿಗೆ. ಆವಾಗ ಗೊತ್ತಾಗತ್ತಂತೆ, ಅವಳು ದ್ರೌಪದಿ ಆಚೆ ಬಂದಿಲ್ಲ, ಪರ್ಣಶಾಲೆ ಬಾಗಿಲು ಹಿಂದ್ಲಗಡೆ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದಾಳಂತೆ. ಅವಳು ನಾರು ಮುಡಿ, ಸೆರಗು ಗಾಳಿಗೆ ಅಲ್ಲಾಡ್ತಾ ಇದೆ ಅಂತ. ಅದರಿಂದ ಗೊತ್ತಾಯ್ತು ಕೃಷ್ಣಂಗೆ ಅವಳು ಒಳಗಡೆನೇ ಇದ್ದಾಳೆ ಅಂತ. ಧರ್ಮರಾಯನಿಗೆ ನೂಕ್ಬಿಡ್ತಾನಂತೆ ಪಕ್ಕಕ್ಕೆ. ನೂಕ್ಬಿಟ್ಟು ದಡ ದಡ ಅಂತ ಹೋಗ್ತಾನಂತೆ ಪರ್ಣಶಾಲೆ ಒಳಗಡೆಗೆ. ಹೋಗ್ಬಿಟ್ಟು ಕೃಷ್ಣೇ ಅಂತ ಕರಿತಾನಂತೆ. ಅವನು ಭೀಮ ಇಬ್ಬರೇ ದ್ರೌಪದಿನ ಕೃಷ್ಣೇ ಅಂತ ಕರೆಯೋದು. ಕೃಷ್ಣೇ ಸಖಿ ಬಂದ್ಬಿಟ್ನಮ್ಮ ನಾನು. ಆವಾಗ ಅವನೇ ಕೇಳ್ತಾನೆ, ನಾನು ಸಾರಿ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನಿನಗೆ ಕಷ್ಟ ಇದ್ದ ಟೈಮಲ್ಲಿ ನನಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾನಂತೆ. ಅವಳು ಹಾಗೆ ಅವನ ಪಾದದಲ್ಲಿ ಕುಸಿದು ಕೂತ್ಕೊಂತಾಳಂತೆ. ಪಾದಗಳು ಏನು ಮಾಡಿದ್ರೂ ಬಿಡ್ತಾ ಇಲ್ವಂತ, ಅಷ್ಟು ಗಟ್ಟಿಯಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ ಅವಳು ದ್ರೌಪದಿ. ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಸೋರಿ ಅದೇ ಕಾಲಿಗೆ ಕಾಲು ಕಡಕ್ತಾ ಮುಂಟಾರ ಕದ, ಹಂಗೆ ಕಾಲು ತೊಳೆಯೋಷ್ಟು ನೀರಾಗೋಯ್ತಂತೆ ಅಲ್ಲಿ. ಅವಳ ಕಣ್ಣಲ್ಲಿ ಅಷ್ಟು ನೀರು ಬಂತಂತೆ. ಅವನು 2 ಭುಜ ಹಿಡಿದು ಎತ್ತಿ ದಬ್ಕೊಂತಾನಂತೆ. ಅಮ್ಮ ಯೋಚನೆ ಮಾಡಬೇಡ, ನಾ ಬಂದಿದ್ದೀನಿ, ನನಗೇನು ಕಷ್ಟ ಇಲ್ಲ, ಮುಂದಕ್ಕೆ ನನಗೆ ಒಂದು ಮಾತು ಹೇಳೋದು ಬೇಡವಾ, ಜೂಜಿಗೆ ಹಿಂಗೆ ಕರೆ ಕಳಿಸಿದ್ದಾರೆ, ಹೋಗ್ತಿದ್ದೀವಿ ಅಂತ ಒಂದು ಮಾತು ನಿನ್ನ ಗಂಡಂದ್ರೆ ಹೇಳಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಂಗೆ ಗೊತ್ತು ಅವ್ರಿಗೆ ಅಹಂಕಾರ ಬಂದಿತ್ತಲ್ಲಿಗೆ ಅಂತ. ಆ ರಾಜ್ಯ ಇದು ಎಲ್ಲ ಗೆದ್ದಿದ್ದು ಪ್ರತಿಯೊಂದೂ ಅವರ ತಲೆಯಲ್ಲಿ ಮದವಾಗಿ ಕೂತ್ಕೊಂತು ಅಂತ ನಂಗೆ ಗೊತ್ತು. ನಿನಗೆ ಅಷ್ಟು ಥರ ಹೇಳಿದೆ ಹುಷಾರು ಹುಷಾರು ಅಂತ. ನಿನ್ನ ಗಂಡಂದ್ರಿಗೂ ಹೇಳಿದ್ದೆ ನಿನ್ನನ್ನು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಮುಂದೆ ಬದುಕು ಅಂತ. ನೀನಾದರೂ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಂಡು ನನಗೆ ಒಬ್ಬ ಗೂಢಾಚಾರನ ಕೈನಲ್ಲಿ ಹೇಳಿ ಕಳಿಸ್ಬೋದಾಗಿತ್ತಲ್ವಾ ಅಂತ ಕೇಳ್ತಾನಂತೆ ಅವನು. ಆವಾಗಲೂ ಅವಳು ಮಾತಾಡಲ್ವಂತೆ. ನೀನೇನಾದರೂ ಮಾತಾಡಿದ್ರೆ ತಾನೇ ಗೊತ್ತಾಗೋದು ನನಗೆ, ನಿನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಏನಿದೆ ಅಂತ ನನಗೆ ಕಂಡುಹಿಡಿಯೋಕ್ಕೆ ಹೆಂಗಮ್ಮ ಆಗುತ್ತೆ ಅಂತ ಕೇಳಿದಾಗ ಅವಳು ದ್ರೌಪದಿ ಹೇಳ್ತಾಳಂತೆ, ಅಣ್ಣ ಇಂಥ ಪರಾಕ್ರಮಿಗಳ ಕೈ ಹಿಡಿದು, ಹೌದಾ, ಇಷ್ಟು ದೊಡ್ಡ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಮಹಾರಾಣಿ ಆಗಿ ನನ್ನಂಥವಳನ್ನ ಈ ಕೈಲಾಗದ ಹೇಡಿಗಳ ಮುಂದೆ ಹಸ್ತಿನಾವತಿಯ ದ್ಯೂತ ಸಭೆಯಲ್ಲಿ ಅವಮಾನ ಮಾಡಿದ್ರು. ನನಗೆ ಕೈನಲ್ಲಾಗದೇ ಇರೋಂಗೆ ಇವರೆಲ್ಲ ಹೇಡಿಗಳಾಗಿ ತಲೆ ತಗ್ಗಿಸ್ಕೊಂಡು ಕೂತಿದ್ರು. ಅಲ್ಲಿದ್ದು ಕುರು ವೃದ್ಧರು అంటే ಭೀಷ್ಮ ದ್ರೋಣ వాళ్ళంతా ఏమీ హెల్ప్ చేయలేదు నాకు. జొతకి భీష్ముల్ని ఏమి ఏడుస్తా అడుక్కున్నప్పుడు దుర్యోధనుడు నన్ను దాసి దాసి అనే, ఇంత బల భీముడు వీడు నా మొగుడు
ಇಂಕೊಗಡು ಗಾಂಡೀವಂ ನಾದಿಯನಿ ಬೀದ್ ಅಂದರೆ ಅಹಂಕಾರದಿಂದ ಹೇಳ್ತಾ ಇರ್ತಾನೆ. ಇವರಿಬ್ಬರು ಷಂಡರಾಗಿದ್ರು ಅಲ್ಲಿ. ಅವ್ರ ಅಣ್ಣನ ಪರ್ಮಿಷನ್ ಕಾಯ್ತಾ ಕೂತ್ಕೊಂಡಿದ್ರು, ಅವ್ರೇನು ಮಾಡಲಿಲ್ಲ. ನನ್ನ ಗಂಡಂದ್ರೆ ಬಿಟ್ಟ ಮೇಲೆ ನಾನು ಇನ್ನು ಯಾರನ್ನು ಕೇಳಬೇಕು? ನೀನೊಬ್ಬನೇ ಅಣ್ಣ ನನಗೆ ಜ್ಞಾಪಕ ಬಂದಿದ್ದು, ನೀನೂ ಬರಲಿಲ್ಲ. ಆದರೆ ನನಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದೆ. ಆದರೆ ಈ ಕೆಲಸನೇ ಆಗದೇ ಇರಂಗೆ, ಈ ಅವಮಾನನೇ ಆಗದೇ ಇರಂಗೆ ನೀನು ನೋಡ್ಕೋಬಹುದಾಗಿತ್ತಲ್ವ అనేసి అడుగుతుందంట. అప్పుడు వాడు చెప్తాడంట, నేను ఎంత బిజీగా ఉంటుంటే షాల్వా వాడి జట్ల ఫైటింగ్, దానికి మొదలు పౌండ్రికా వాళ్ళ జట్ల ఫైటింగ్లో అన్ని ఫైటింగ్లు ఆడేటప్పుడు ఒకే ఒక సెకండ్ షాల్వన్ జట్ల ఫైట్ చేసేటప్పుడు నాకు ఈ అన్న గోపీలోలా ఎక్కడుండవప్ప అని, ద్వారకావాసి అని ఎవరో పిలిచినట్లాయా. అప్పుడు అనిపించే ఒక్క సెకండ్ నేను కన్ను మూసుకొని ఉంటాను, ఇక్కడ ప్రద్యుమ్నుడు మూర్చి పడిపోయిండే, నాకు ఈ హెల్ప్ చేసే కాలేదమ్మా, తక్షణం వచ్చే కాలే. సో నా ఒక అంశాన్ని నన్ను ఎవరు అట్లా ప్రే చేస్తూ ఉన్నారో అక్కడికి పో అని పంపిస్తుంది అంతే. ఆమెటే నాకు గొత్తాయ ఇదంతా అయ్యింది, నీకు వస్త్ర దానము చేసినాను నేను అని ఆమెట ఆ అంశం నా లోపల వచ్చినప్పుడేనమ్మా నాకు గుర్తయింది. సారీ అని అడిసే అడుగుతాడంట వాడు. అది ఎంత ఏడుస్తుందంట అంటే ಏನು ಬಾಹುಬಲ ವೀರ భీమసేననికి ధిక్కార, అర్జున గాంధీవికి, వాడిని గాంధీవిని అంటారు, అర్జునునికి ఇంకొక పేరు ఉంది గాంధీవిని, వానికి ధిక్కారము. అట్లా వాళ్ళే నాకు హెల్ప్ చేయకపోతే నకుల సహదేవులు యావత్తు ముందరొచ్చిండ్లే హెల్ప్ చేసేకి. వాళ్ళకి అన్నగారులు అంటే భయము. ధర్మరాయుడు ధర్మం ఒకటే తెలుసు నాకు అన్యాయం చేసేసే, నేను విధవే అయితే, నాకు ఎవరూ లేదు ಪ್ರಪಂಚಂలో, ನಾನು ಆವಾಗ ವಿಧವೆ ಆದೆ, ನನ್ಗೆ ಯಾವ ಗಂಡನೂ ಇಲ್ಲ, ಯಾರು ನನಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡೋರು ಇಲ್ಲ, ನಿನ್ನನ್ನೇ ನಂಬಿದ್ದೀನಿ, ನನಗಿದೊಂದು ಮಾತು ಕೊಡು, ನನ್ನ ಸೇಡು ತೀರೋ ಹಾಗೆ ಏನಾದರೂ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡು. ಅಬಲೆಯರಿಗೆಲ್ಲ ನಿನ್ನ ರಕ್ಷೆ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ವಾ, ನಾನು ಒಬ್ಳು ಅಬಲೆ ಆಗಿದ್ದೆ, ನಿನ್ನ ಭಕ್ತಳು ಆಗಿದ್ದೆ, ನನ್ನ ಕೈ ಬಿಟ್ಟು ಅಲ್ವಾ ಇಷ್ಟು ಅನುಭವಿಸ್ದೆ ನಾನು. ಇದೆಲ್ಲ ಯಾರು ಸಹಿಸ್ಕೊತಾರೆ? ಯಾರಿಗೂ ಬೇಡವಾಗಿದ್ದೀನಿ ನಾನು ನನ್ನ ಮಕ್ಕಳು, ನನ್ನ ಗಂಡಂದ್ರಿಗೆ ಬೇಡವಾಗಿದ್ದೀನಿ. ಅವ್ರಿಗೆ ಮುಂದೆ ಏನು ದ್ರೌಪದಿ ನನ್ನ ಜೊತೆ ಕಾಡಿಗೆ ಬಂದುಬಿಟ್ರೆ ಅಂತ ಕೂಡ ಯೋಚನೆ ಮಾಡೋಕ್ಕಾಗದೇ ಇರೋಂಥ ಗಂಡಂದ್ರು ಆದರೂ ನನಗೆ, ನನ್ನ ಅಣ್ಣ ಬಂದಿದ್ದಕ್ಕೆ ನನ್ನ ಅದೃಷ್ಟ ಮಾಡಿದ್ದೆ, ನನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಕಳಿಸ್ಕೊಟ್ಟೆ. ಇಂಥ ಸ್ಥಿತಿಲಿ ಬೇರೆ ಯಾರಾದರೂ ಇದ್ದಿದ್ರೆ ಇದೇ ಗಂಡಂದ್ರ ಜೊತೆ ಇರ್ತಿದ್ರ ಅಂತ ಹೇಳಿದಾಗ ಭೀಮನಿಗೆ ತಡ್ಕೊಳಕ್ಕಾಗಲ್ವಂತೆ, ಓಡ್ ಬಂದ್ಬಿಡ್ತಾನಂತೆ ದ್ರೌಪದಿ ಹತ್ರ ದಬ್ಕೊಂಡು, ನಾನು ಮಾಡಿದ ತಪ್ಪು, ನಾನು ನಿನ್ನ ಮೊದಲನೇ ಗಂಡ, ಅప్పుడు వాడు అట్లా అంటాడు, అన్న అంటావు ನೋಡು, ನಿನ್ನ ಮೊದಲನೇ ಗಂಡ ನಮ್ಮ ಪರ್ಮಿಷನ್ಗೋಸ್ಕರ ಕಾದು ಕೂತಿದ್ದು ನನ್ನ ತಪ್ಪು. ಈಗಲೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಧೃತರಾಷ್ಟ್ರನ ಸಂತತಿಯ ಮಾರಣ ಹೋಮ ನಾನು ಮಾಡ್ತೀನಿ. ಪ್ರತಿ ಒಬ್ಬರನ್ನು ಈ ಗದೆ ರುಚಿ, ಅವರ ಮರಣನ ರುಚಿ ಈ ಗದೆ ನೋಡುತ್ತೆ. ಈ ಗದೆ ಒಂದೇ ನನ್ನ ಆಯುಧ, ನಿನ್ನ ಆಸೆ ನಾನು ತೀರಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾನಂತೆ. ಆವಾಗ ಅರ್ಜುನ ಏನು ಹೇಳ್ತಾನೆ, ಕರ್ಣನ್ ನಾನು ಸಾಯಿಸ್ತೀನಿ. ಈ ಕಥೆ ಏನು ಇದರಲ್ಲಿ ಸಭೆಯಲ್ಲಿ, ದ್ಯೂತ ಸಭೆಯಲ್ಲಿ ಅವಳಿಗೆ ಅವಮಾನ ಆಗೋದಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ನಲ್ಲ, ಯಾರ್ಯಾರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ನಲ್ವಾನು, ಅದಕ್ಕೋಸ್ಕರ ಕರ್ಣನ್ ಸಾಯಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ದ. ಆಯ್ತಾ, ನಕಲ ಸಹದೇವರು ಯಾರು ಏನು ಮಾತಾಡಲ್ಲ, ಅವ್ರ ಅಣ್ಣನ ಹಿಂದೆ ನಿಂತಿದ್ದಾರೆ, ಧರ್ಮರಾಜನ ಹಿಂದೆ. ಅವನಿಗೆ ಒಳಗಡೆ ಬರೋಕ್ಕೂ ಆಗಲ್ಲ, ಹೌದಾ? ಹಿಂಗಿರುವಾಗ ಅವನಿಗೆ ಸಮಾಧಾನ ಮಾಡ್ತಾನಂತೆ. ಅವನಿಗೆ ಕೃಷ್ಣನಿಗೆ ಒಂದು ಪ್ರಾಮಿಸ್ ಮಾಡ್ಬೇಕನ್ಸುತ್ತಂತೆ. ಯಾಕೆಂದರೆ ದ್ರೌಪದಿ ಇಷ್ಟು ಹೇಳಿದ್ರು, ನನಗೊಂದು ಪ್ರಾಮಿಸ್ ಮಾಡು ಅಂತ ಕೇಳಿದ್ರು ನಿನ್ನೂ ಪ್ರಾಮಿಸ್ ಮಾಡಿಲ್ಲ ಕೃಷ್ಣ. ಅವನಿಗೆ ಕೋಪ, ಅವನ ಮೇಲೆ ಅವನಿಗೆ ಕೋಪ. ಎಂಥ ಟೈಮಲ್ಲಿ ನನ್ನ ತಂಗಿ ಅಂದ್ಕೊಂಡು ಅವಳಿಗೆ ನಾನು ಸಹಾಯ ಮಾಡಲಿಲ್ಲ ಅಂತ.
ಆವಾಗ ಅವನು ಪ್ರಾಮಿಸ್ ಮಾಡ್ತಾನಂತೆ, ನೋಡಮ್ಮ ನೀನು ಇವಾಗ ಹಿಂಗೆ ಅಳ್ತಾ ಇದೆಯಲ್ವಾ, ನಿನಗೆ ಕಾಟ ಕೊಟ್ಟು ನಿನಗೆ ಅವಮಾನ ಮಾಡಿದ ಕಡೆಯವರು ಪ್ರತಿ ಒಬ್ಬರು ನಿನಗಿಂತ ಜಾಸ್ತಿ ಅಳುವ ಹಾಗೆ, ಅವ್ರಿಗೆ ಆ ಲಾಸ್ ಆಗೋ ಹಾಗೆ ನಾನು ನೋಡ್ಕೊತೀನಿ. ಇದು ಬರೀ ಕೃಷ್ಣನ ಮಾತಲ್ಲ, ಇದು ಕೃಷ್ಣ ಪ್ರತಿಜ್ಞೆ ಅಂತ ಹೇಳ್ತಾನಂತೆ. ಆವಾಗ ಭೂಮಿನೇ ಗಡ 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 ನಡುಗೋಯ್ತಂತೆ ಕೃಷ್ಣ ಪ್ರತಿಜ್ಞೆ. ಅವನಿಗೆ ಅಷ್ಟು ಕೋಪ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ. ಏನು ಸಿಡಿಲು, ಗುಡುಗು ಎಲ್ಲ ಕತ್ಲಾಗೋದು, ಸೂರ್ಯನ ಕೂಡ ಭಯ ಆಗಿ ಮೋಡಗಳ ಒಳಗಡೆ, ಕವಿ ವರ್ಣನೆ ಇದು. ಹಂಗ ಆದಾಗ ಧೌಮ್ಯರು ಅವನ ಶಿಷ್ಯರೆಲ್ಲ ಶಾಂತಿ ಮಂತ್ರ ಪಠಣೆ ಮಾಡಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತಾರಂತೆ. ಆವಾಗ ದ್ರೌಪದಿ ಬಂದು ಕಾಲಿಗೆ ಬೀಳ್ತಾಳಂತೆ, ಹಿಂದ್ಲಗಡೆ ಪಾಂಡವಾಸ್ ಬಂದು ಕಾಲಿಗೆ ಬೀಳ್ತಾರೆ. ಆವಾಗ ಅವನ ಕೋಪ ಶಾಂತ ಆಗುತ್ತಂತೆ ಆಯ್ತಾ. యుధిష్ఠిరుడు ముందర వచ్చి, నేను తప్పు చేస్తే కేశవ నన్ను క్షమించప్ప అని కాలు ముట్టి నమస్కారం చేస్తాడంట. అప్పుడు కృష్ణుడు చెప్తాడంట, ವಾವೆಯಲ್ಲಿ ಅಂದರೆ ವಯಸ್ಸಲ್ಲಿ ಧರ್ಮರಾಯನೇ ದೊಡ್ಡವನು, ಕೃಷ್ಣ ಅರ್ಜುನನ ವಯಸ್ಸಿನವನಲ್ವಾ. ಅವನ ತಕ್ಷಣ ಬಗ್ಗಿ ಹಿಡಿದು ಕೈ ಎತ್ಕೊಂಡು, ನೀನು ನನಗೆ ಕಾಲಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡಬಾರ್ದು, ಆಯಿತು ನಾನು ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ರಕ್ಷಣೆ ಮಾಡ್ತೀನಿ. ಸರಿ, ಆವಾಗ ಒಳಗಡೆ ಹೋಗಿ ಅವನು ಕೇಳ್ತಾನಂತ, ಹಸಿವಾಗ್ತಾ ಇದೆ ನನಗೆ ಅಂತ. ಆವಾಗ ದ್ರೌಪದಿ ಅಕ್ಷಯ ಪಾತ್ರೆಗೆ ಪೂಜೆ ಮಾಡಿ ಎಲ್ಲ ಅಷ್ಟೂ ಜನಕ್ಕೂ ಊಟ ಎಲ್ಲ ಕೊಡ್ತಾಳಂತೆ. ಎಲ್ಲ ಆದಮೇಲೆ ಹೋಗಿ ಬರ್ತೀವಿ, ಬಿ ಕೇರ್ಫುಲ್ ಅನ್ನಿಸಿ వీళ్ళంతా ದ್ವಾರಕಾಕ್ಕೆ ವಾಪಸ್ ಪೈರಿ, ಕೃಷ್ಣ ವಿಳ್ಳು ಅಂತಾನು. ಈ ಪಕ್ಕ ಹಸ್ತಿನಾವತಿಲ್ಲ, ಈ ಭೂಮಿ ಬಿರುಕು ಬಿದ್ದಿದ್ದು ಎಲ್ಲ ಆಯ್ತಲ್ವಾ, ಅವ್ರಿಗೂ ಅದೇ ಆಯ್ತಲ್ಲಿ. ಜನ ಎಲ್ಲ ಕಕ್ಕ ಬಿಕ್ಕಿಯಾಗಿ ಓಡಾಡಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ರು. ಬಿಲ್ಡಿಂಗ್ಗಳೆಲ್ಲ ಒಳಗಡೆ ಹೊರ್ಟೋಯ್ತು, ಭೂಮಿ ಒಳಗಡೆಗೆ. ಎಲ್ಲರೂ ಇವರು 4 ಜನ ಯಾವಾಗಲೂ ಒಂದೇ ಕಡೆ ಇರ್ತಾರೆ, ದುಶಾಸನ, ಶಕುನಿ, ಕರ್ಣ, ದುರ್ಯೋಧನ. ಇವ್ರಿಗೆ ದುಷ್ಟ ಚತುಷ್ಟಯ ಅಂತ ಹೆಸರು ಮಹಾಭಾರತದಲ್ಲಿ. ಸಂಸ್ಕೃತದಲ್ಲಿ 4 ಜನ ಈ ದುಷ್ಟರಿಗೆ. ఎస్ ఓకేనా. వాళ్ళు పారుస్తారంట పాపము ధృతరాష్ట్రుని అరమనకి. ఏమైపోయిందో ఎవరికి గొత్తు. పారొచ్చి ఇట్లా అనేసి మాట్లాడుతా ఉంటే ಒಬ್ಬ ದೂತ, ಕೆಲಸದವನು, ಸೈನಿಕ ಓಡ್ ಬರ್ತಾನಂತೆ. ಅವನು ಗಡ ನಡುಗ್ತಾ ಇದ್ದಾನೆ. ದುರ್ಯೋಧನಕ್ಕೆ ಕೋಪ ಮೊದಲೇ. ಅವನು ಬೈದು ಕೇಳ್ತಾನಂತೆ, ಏನಕ್ಕೆ ಹಿಂಗೆ ಆಡ್ತಾ ಇದೆ, ಏನಾಯಿತು ಅಂದರೆ, ದ್ಯೂತ ಸಭೆ ಹೊಸದಾಗಿ ಕಟ್ಟಿದ್ರಲ್ಲ ದ್ಯೂತ ಸಭೆ, ಅದಕ್ಕೆ ಸಿಡಿಲು ಹೊಡೆದು ಪೂರ್ತಿ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಬಿಲ್ಡಿಂಗ್ ಭೂಮಿ ಒಳಗಡೆ ಹೊಟ್ಟೋಗಿದೆ. మనకు చాలా భయం అయిపోయింట ಅದಕ್ಕೆ దుర్యోధనకి. అది ఎట్లా అంటే, ಇಲ್ಲ ಸ್ವಾಮಿ, ಗುರಿ ನೋಡಿ ಯಾರೋ ಹೊಡೆದಂಗೆ ಆ ಸಿಡಿಲು ಬಂದು ಅದ್ರ ಮೇಲೆ ಬಿದ್ದು ನೆಲ ಸಮ ಆಗೋಯ್ತು. ಒಂದೇ ಏಟ್ಗೆ ಭೂಮಿ ಒಳಗಡೆ ಹೋಯ್ತು, ಭೂಮಿ ಬಿರುಕು ಬಿಟ್ಟು ಅದು ಒಳಗಡೆ ಹೊರಟೋಯ್ತು ಅಂತ ಹೇಳ್ತಾನಂತೆ. ಭಯ ಆಗೋಯ್ತಂತೆ ಅವ್ರಗಳಿಗೆ. ಏನು ಮಾಡೋದು ಮಕ್ಕ ನೋಡ್ಕೊಳ್ಳುವಾಗ ಭೀಷ್ಮನ ದೂತ ಒಬ್ಬ ಬಂದ ಇವ್ರ ಅರಮನೆಗೆ. ಬಂದು, ಬಿಡುವಾಗಿದ್ದರೆ ಭೀಷ್ಮಾಚಾರಿಗಳು ನಿಮ್ಮನ್ನು ಮೀಟ್ ಮಾಡಕ್ಕೆ ಬರ್ತಾರಂತೆ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಇವರೆಲ್ಲ ಇಲ್ಲೇ ಇದ್ರಲ್ವಾ, ಅದಕ್ಕೆ ಇವನೇನು ಮಾಡ್ತಾನೆ, ಧೃತರಾಷ್ಟ್ರ ಬೇಡ ನಾವೇ ಬರ್ತೀವಿ, ಅವ್ರಿಗೆ ಯಾಕೆ ಬರಬೇಕು ವಾಪಸ್ಸು ಅಂತ ಇವ್ರನ್ನೆಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾನಂತೆ ಭೀಷ್ಮನ್ ಮೀಟ್ ಮಾಡೋಕ್ಕೆ. ಭೀಷ್ಮನ್ ಮೀಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಹೋದಾಗ ಅವನು ಹೇಳ್ತಾನಂತೆ, ಭೀಷ್ಮ, ನೀವುಗಳು ಮಾಡಿದ ಅಮಂಗಳದ ಕೆಲಸಕ್ಕೆ ಇವಾಗ ಎಲ್ಲ ರಿಯಾಕ್ಷನ್ಸ್ ಬರ್ತಾ ಇದೆ, ಇದಕ್ಕೇನು ಆನ್ಸರ್ ಮಾಡ್ತೀರಾ ನೀವು ಅಂತ ಕೇಳ್ತಾನಂತೆ ಅವನು. ఏమిటి క్యాన్సర్ చేయాలంటే వీళ్ళు చేసిన తప్పు ఇంకా తనే. భీష్ముడు చెప్తాడంట, మీరు సెకండ్ టైం డ్యూత్ మాడి మా పర్మిషన్స్ లేకుండా అన్యాయం చేసిండారు కదా, దానికి వాళ్ళు వనవాసం స్టార్ట్ చేసేసరి కదా, ఇప్పుడైనా పిలిపించకుండా వాళ్ళకి ఇచ్చేయండి అని. నీకేం ಗೊತ್ತು, దానికి దీనికి ఏం సంబంధము అని వీడు అడుగుతాడు దుర్యోధన. అప్పుడు చెప్తాడు, ನಿನಗೆ ಎಷ್ಟು ಗೂಢಾಚಾರ ಬಲ ಇದೆಯೋ ಅದರ 4ರಷ್ಟು ನನಗಿದೆ. ನನ್ನ ಗೂಢಾಚಾರಿಗಳು ಹೇಳಿರೋದು, ಈ ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿರೋದು ವಿಷಯ ಸ್ಪೀಡ್ ಪೋಸ್ಟಲ್ಲಿ ಬಂತು. ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಕೃಷ್ಣ ಎಲ್ಲಿದ್ದ ಅಂತ ನಿಮಗೆ ಗೊತ್ತಾ?
ಯಾರನ್ನು ಮೀಟ್ ಮಾಡ್ದ ನಿಮಗೆ ಗೊತ್ತಾ? ಅವನು ಏನು ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡ್ದ ಅಂತ ಗೊತ್ತಾ? ನನಗೆ ಗೊತ್ತು. ಅದರ ಫಲ ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆ ನೀವು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಅವನ ಕೋಪ ಇದು. ಇವಾಗಾದರೂ ಬುದ್ಧಿ ತಗೊಂಡು ಇದು ಮಾಡಿ ಕೊಟ್ಬಿಡಿ ಅಂದಾಗ ಆ ದುರ್ಯೋಧನ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನಂತ మరి, ನ್ಯಾಯವಾಗಿ ನನಗೆ ಅನ್ಯಾಯ ಆಗಿದ್ದನ್ನು ನಾನು ವಾಪಸ್ ತಗೊಂಡಿದ್ದೀನಿ, ಇದಕ್ಕೂ ಅವ್ರಿಗೂ ನಿಮಗೂ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾನಂತೆ. ನಿನಗೆ ಅನ್ಯಾಯ ಏನಾಯ್ತು, ಯಾರು ಮಾಡಿದ್ರು ಅಂತ ಭೀಷ್ಮ ಕೇಳ್ತಾನಂತೆ. ಆವಾಗ ಹೇಳ್ತಾನಂತೆ ದುರ್ಯೋಧನ, ಏನೂ ಅನ್ಯಾಯ ಆಗದೇನೆ ಇದ್ದಿದ್ರೆ ನನಗೆ, ನೀವು ಇದು ವಾರಣಾವತ ಸುಟ್ಟೋಗಿ ಅದೆಲ್ಲ ಆಗಿ ಅವರು ಹಸ್ತಿನಾವತಿಗೆ ಬಂದಾಗ ಇದ್ದಿದ್ದು ಒಂದು ರಾಜ್ಯಕ್ಕೆ ಅವನ್ನೇ ಕೂಡಿಸ್ಬೇಕಾಗಿತ್ತು ಮಹಾರಾಜನಾಗಿ. ಒಂದು ಪಾಯಿಂಟ್ ಅದನ್ನು ಮಾಡದೆ ರಾಜ್ಯನ ಇಬ್ಬಾಗ ಮಾಡಿ ನನಗರ್ಧ ಅವನಿಗರ್ಧ ಯಾಕೆ ಕೊಟ್ರಿ? ನಿಮ್ಮ ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ಪ್ರಕಾರ ಧರ್ಮರಾಯನೇ ಕುತ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ. ಅವನು ಅದನ್ನು ಹೇಳ್ತಾನೆ, ನಿಮ್ಮಪ್ಪ ಕುರುಡನ ಮಗನಿಗೆ ರಾಜ್ಯ ಕೊಡೋಕ್ಕಾಗಲ್ಲ, ರಾಜ್ಯ ಬೆಳೆಸಿದವನು ಪಾಂಡು, ಅವನ ಮಗನೇ ರಾಜ ಆಗಬೇಕು. ಅವನು ರಾಜ ಆದಮೇಲೆ ಅವನ ಕೈ ಕೆಳಗಡೆ ನೀವೆಲ್ಲನೂ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಬದುಕಬೇಕು. ಯಾಕೆಂದ್ರೆ ಅವನೊಬ್ಬನೇ ರಾಜ, ಚಕ್ರಾಧಿಪತಿ ಅವನು ರಾಜಸೂಯಾಗ ಇಲ್ಲೇ ಮಾಡಿರ್ತಿದ್ದ, ಅಲ್ಲಿ ಮಾಡಿರ್ತಿರ್ಲಿಲ್ಲ ಇಂದ್ರಪ್ರಸ್ಥದಲ್ಲಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಅದಕ್ಕೆ ಇವನು ಕೇಳ್ತಾನೆ, ಹಂಗಾರೆ ಅರ್ಧರ್ಧ ಏನಕ್ಕೆ ಕೊಟ್ಟೆ ನೀನು ನಮ್ಮಿಬ್ರಿಗೂ? ಹಂಗೆ ಇರಬೇಕಾಗಿತ್ತು ಅಂತ ನೀವು ಆರ್ಡ್ರ್ ಮಾಡ್ಬೋದಾಗಿತ್ತಲ್ಲ ಅವ್ರು ಬಂದಾಗ, ನಿಮ್ಮದೇ ಅಲ್ವಾ ತಪ್ಪು ಅಂದಾಗ ಅವನಿಗೆ ಅನ್ಸುತ್ತಂತೆ ಭೀಷ್ಮನ್ಗೆ, ಹೌದು ನಾನು ತಪ್ಪು ಮಾಡಿದೆ ಅಂತ. వీళ్ళిద్దరూ జగలు మాడకుండా ఉన్ని అనేస్తేనే వాడు అర్థం చేస్తాడు భీష్మ. కరెక్ట్. వాడు అది చెప్తాడు, మీరు రాజీగా ఉండి నెక్స్ట్ ఫ్యూచర్ బాగుండి అర్ధర్థం చేసి నీకు ఈకా ఉండే రైట్స్ నీకు ఇప్పిస్తే అదే ఇప్పుడు నాకు తప్పు అంటా ఉండవు. ఆర్ యు రైట్? డూ యూ హ్యావ్ రైట్స్ అనేసి అడుగుతాడంట అప్పుడు భీష్మ. అంత ధృతరాష్ట్రుడు చెప్తాడంట, నాకు కండ్లు లేదు అన్నాక నువ్వు ఇవాళ నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టి నాకు ఆ రుచి చూపిస్తువి, ఆ పవర్ని ఎట్లా నాకు ఇస్తువి. నువ్వే ఆలోచనగా ఉండే కదా, మా అయ్య మా తాత లేక ఉండేది ಅప్పుడు. ఎలా అంటే ಸತ್ಯವತಿ ಶಂತನನ್ನು ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡು ಮಕ್ಕಳಿಬ್ರು ಹುಟ್ಟಿ ಅವರಿಬ್ರು ಹಂಗಾದಾಗ ಇವನೇ ತಾನೇ ರಾಜ್ಯ ಆಳ್ದ, ಇವರೆಲ್ಲ ದೊಡ್ಡವ್ರ ಆಗೋ ತನಕ. అప్పుడు కూర్చోలే. ఇప్పుడు అట్లే చెయ్యాల్సింటివి, పాండు కొడుకు వచ్చే తనక నాకు యా లాస్ట్ చూపిస్తుంది అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు చెప్తాడు, నాకు మా అయ్య ఇచ్చామరణం వరం ఇచ్చిండాడు, అది నాకు శాపం అవుతా ఉంది. నీకు కండ్లు లేక ఉండేది నీకు వరం అవుతా ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్లియర్ దిస్ రాజకీయ, ఈ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసాక నా చేతులు అయ్యలేదు. చేతులు ఎత్తి మొక్కి హీ విల్ టెల్ దెమ్ టు లీవ్. ಏమైనా చేసుಕೊಂಡ ನಾನು ನಿಮ್ಮ ಉಪ್ಪು ತಿಂದಿದ್ರಿಂದ ನೀವು ಏನು ಮಾಡಿದ್ರು ನಿಮ್ಮ ಹಿಂದೆ ಇರಬೇಕಾದ ದುರಾದೃಷ್ಟ ನಂದು, ನಿಮ್ಮೆಲ್ಲರ ನಾಶ ನೋಡಬೇಕಾಗಿರೋ ನಾನು వాడు చెప్పేస్తాడు. ನೀವೆಲ್ಲ ನಾಶ ಆಗ್ತೀರಾ, ನಿಮ್ಮ ನಾಶ ನೋಡಿ ಕೊನೆಗೆ ಸಾಯೋನು ನಾನೇ, ఇచ్చామరణి ನಾನು, ఇది ನನಗೆ పనిష్మెంట్ ఆಯ್ತప్ప. వాడు ఇప్పుడే చచ్చిపోతే ఏమేమైపోతుందో, ఇంకా వీళ్ళకి భయపడి అయినా కొంచెం తగ్గి నడుస్తూ ఉండారు కౌరవాసు. వీడు లేకపోతే ఇంకేమేమైపోతుందో కదా. జೊತೆಗೆ ఇదంతా చూడాలా అనే శాపం వానికి ఉంది కదా మా భీష్మకి. ఆప వసుల్లోగా 8వ వసు వాడే కదా. అప్పుడెప్పుడుదో శాపం వాడు తినల్లా కదా ఇప్పుడు. దిస్ ఈస్ ద లింక్.